ओम शांति वीसीडी नंबर 189 अहमदनगर महाराष्ट्र। आज की मुरली है ఈ రోజు మురళి అయ్యింది 5 फरवरी 2005 का प्रातः क्लास। 5 ఫిబ్రవరి 2005ది ప్రాతः క్లాస్। हेडिंग लिया है मीठे बच्चे। హెడ్డింగ్ ఇవ్వటం జరిగింది మధురమైన పిల్లలు। तुमने अब तक जो कुछ पढ़ा है మీరు ఇప్పటి వరకు ఏదైతే చదివారో उसे भूल जाओ। దానిని మరిచిపోండి। जीते जी मरना జీవిస్తూ మరణించటం माना सब कुछ भूल जाना। అనగా అంతా మరిచిపోవటం। पिछला कुछ भी याद ना आए। వెనుకటిది ఏమీ జ్ఞాపకం ఉండకూడదు। गीत चला है ओम नमो शिवाय। గీతం నడిచింది ఓం నమ శివాయ। बच्चों को समझाया गया है పిల్లలకి అర్థం చేయించటం జరిగింది। जब शांति में बिठाते हो ఎప్పుడైతే శాంతిలో కూర్చోబెట్టడం జరుగుతుందో जिसको निष्ठा अक्षर कहा गया है దేనినైతే నిష్ఠా అక్షరం అనడం జరిగిందో तो ये ड्रिल कराई जाती है। అయితే ఈ డ్రిల్ని చేయించడం జరుగుతుంది। अभी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं। ఇప్పుడు తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకి అర్థం చేయించడం జరుగుతుంది। निष्ठा करना నిష్టని చేయటం, याद में स्पेशल बैठना యాదిలో స్పెషల్గా కూర్చోవడం ये अलग बात है। ఇది వేరే విషయం అయ్యింది। और अभी जो बाप बैठ रूहानी बच्चों को समझाते हैं మరియు ఇప్పుడు తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకి ఏదైతే అర్థం చేయించడం జరుగుతుందో वो एक अलग बात है। అది ఒక వేరే విషయం అయ్యింది। समझाते हैं कि जीते जी जो मरे हैं అర్థం చేయించటం జరుగుతుంది ఎవరైతే జీవిస్తూ మరణించడం జరిగిందో कहते हैं అంటారు कि हम जीते जी मर चुके हैं। ఏమనంటే మేము జీవిస్తూ మరణించటం జరిగింది। जैसे मनुष्य मरता है ఏ విధంగానైతే మనుష్యులు మరణిస్తారో तो सब कुछ भूल जाता है ना। అంతా మర్చిపోవటం జరుగుతుంది కదా। सिर्फ కేవలం संस्कार मात्र रह जाते हैं। సంస్కారాల మాత్రంగా ఉండిపోతాయి। अभी तुम भी बाप का बनकर दुनिया से मर गए हो। ఇప్పుడు మీరు కూడా తండ్రి వారిగా అయ్యి ప్రపంచం నుండి మరణించటం జరిగింది। कौन सी दुनिया से मर गए हो? ఏ ప్రపంచం నుండి మరణించటం జరిగింది? नई दुनिया से, కొత్త ప్రపంచం నుండా? पुरानी दुनिया से मर गए हो। స్టూడెంట్ అన్నారు పాత ప్రపంచం నుండి అని। పాత ప్రపంచం నుండి మరణించటం జరిగింది। बाप कहते हैं తండ్రి అంటారు तुम्हारे में भक्ति के संस्कार थे। మీలో భక్తి యొక్క సంస్కారాలు ఉండేవి। पुरानी दुनिया के जो भी संस्कार थे పురాతన ప్రపంచం యొక్క ఏవైతే సంస్కారాలు ఉండేవో 63 जन्मों की भक्ति के संस्कार थे। 63 జన్మలవి భక్తి యొక్క సంస్కారాలు ఉండేవి। अब तुम बाप के बच्चे बन गए। ఇప్పుడు మీరు తండ్రికి పిల్లలుగా అయిపోవటం జరిగింది। तो जब बाप के बच्चे बने అయితే ఎప్పుడైతే తండ్రికి పిల్లలుగా అయ్యారో तो पुराने संस्कार तुम्हारे बदल जाने चाहिए। అప్పుడు పురాతన సంస్కారాలు మీవి మారిపోవాలి। बदल रहे हैं। మారుతున్నాయి। किनके बदल रहे हैं? ఎవరివి మారుతున్నాయి? जो जीते जी पुरानी दुनिया से ఎవరైతే జీవిస్తూ పురాతన ప్రపంచం నుండి मर चुके हैं। చనిపోయారో तुम मरते हो ना। మీరు మరణించటం జరుగుతుంది కదా। मरने से मनुष्य पढ़ा हुआ सब कुछ भूल जाता है।
మరణించినట్లయితే మనుష్యులు ఏదైతే పడి ఉన్నాయో అవన్నీ మర్చిపోవటం జరుగుతుంది. फिर दूसरे जन्म में नए सिरे पढ़ना होता है. మళ్ళీ రెండో జన్మలో కొత్త కొన నుండి చదవాల్సి వస్తుంది. मृत्यु भी एक ऐसा जबरदस्त एक्सीडेंट है. మృత్యు కూడా అటువంటి ఒక జబర్దస్త్ యాక్సిడెంట్ అయ్యింది. जैसे कोई आदमी की ఏ విధంగానైతే ఏదైనా ఎవరైనా మనుష్యుడి యొక్క अचानक అకస్మాత్తుగా एक्सीडेंट हो जाती है యాక్సిడెంట్ అయిపోయినట్లయితే और वो पिछला सब कुछ भूल जाता है. మరియు అతడు వెనుకటదంతా మరిచిపోవటం జరుగుతుంది. तो तुम्हारी तो ये बेहद की मौत है. అయితే మీది ఇది బేహద్దు మృత్యు అయ్యింది. 63 जन्मों के बाद 63 జన్మల తరువాత तुम्हारा ये नया जन्म हुआ है. మీది దీనిది కొత్త జన్మ జరిగింది. तो मरने से मनुष्य पड़ा हुआ सब कुछ भूल जाता है. फिर दूसरे जन्म में नए सिरे पढ़ना होता है. అయితే మరణించడం ద్వారా మనుషులంతా మర్చిపోవటం జరుగుతుంది. తర్వాత జన్మలో మళ్ళీ కొత్త కొన నుండి చదవాల్సి వస్తుంది. बाप भी कहते हैं तुम जो कुछ पढ़े हुए हो भूल जाओ. తండ్రి కూడా అంటారు మీరు ఏదైతే చదివారో అదంతా మర్చిపోండి, क्योंकि तुम बाप के बने हो. ఎందుకంటే మీరు తండ్రి వారిగా అయ్యారు. पारलौकिक बाप के बने हो ना. పారలౌకిక తండ్రి వారిగా అయ్యారు కదా. मैं तुमको नई बातें सुनाता हूँ. నేను మీకు కొత్త విషయాలను వినిపిస్తాను. उस पुरानी दुनिया में तो पुराने मनुष्य गुरु होते हैं. ఆ పురాతన ప్రపంచంలోనైతే పురాతన మనుష్య గురువులు ఉంటారు. पुराने ही वही शास्त्र चले आते हैं. పురాతన అవే శాస్త్రాలు నడుస్తూ వస్తాయి. पुरानी ही सारी बातें होती हैं. పాతవే అన్ని విషయాలు అవుతాయి. और मैं तो नई दुनिया के लिए तुम्हें सब कुछ नया सुनाता हूँ. నేనైతే కొత్త ప్రపంచం కోసం నేను అన్నీ మీకు కొత్త విషయాలను వినిపిస్తాను. जो दुनिया में कोई नहीं सुनाते ప్రపంచంలో ఎవరైతే ఏది వినిపించరో वो मैं सुनाता हूँ. అది నేను వినిపిస్తాను. अगर मनुष्य गुरु भी ఒకవేళ మనుష్య గురువులు కూడా पुरानी बातें सुनाए सकते పాత విషయాలను వినిపించగలిగినట్లయితే तो फिर मेरे आने की क्या दरकार. ఒకవేళ మనుష్య గురువులు కూడా పాత విషయాలను వినిపించినట్లయితే నాకు రావలసిన అవసరం అనేది ఏముంది. भगवान इस सृष्टि पर आता है ना. భగవంతుడు ఈ సృష్టి మీదకి వస్తారు కదా. जरूर तब आता होगा తప్పకుండా ఎప్పుడు వస్తారంటే जब सब अपनी अपनी बातें ఎప్పుడైతే అందరూ తమ తమ విషయాలని अपना अपना मंथन తమ తమ మంతనని सुना करके थक जाते हैं. వినిపించి అలసిపోవటం జరుగుతుందో. लेकिन दुनिया परिवर्तित नहीं होती. కానీ ప్రపంచం పరివర్తన అవ్వదు. लेकिन मैं तब आता हूँ కానీ నేను ఎప్పుడు వస్తానంటే जब ये पुरानी दुनिया परिवर्तित होने वाली होती है. ఎప్పుడైతే ఈ పురాతన ప్రపంచం పరివర్తన అవ్వడం అనేది అవ్వనున్నదో. उसकी निशानी है एटम बम. దాని స్మృతి చిహ్నం అయ్యింది యాటమ్ బాంబ్స్. जो कार्य दुनिया में किसी ने नहीं किया ఏ కార్యాన్నైతే ప్రపంచంలో ఎవరూ చేయలేకపోతారు वह कार्य देव देव महादेव करते हैं. ఆ కార్యాన్ని దేవదేవ మహాదేవుడు చేయడం జరుగుతుంది. इसलिए उनके नाम के पीछे से लगाया जाता है అందువలనే అతని పేరు వెనకాతల పెట్టడం జరుగుతుంది हर हर बम बम. హర హర్ బం బం.
पूर्व जन्म के सारे ही पापों का हरण कर लेता है పూర్వజన్మల అన్ని పాపాలని హరణం చేసేయటం జరుగుతుంది. और पहले पहले ज्ञान के बम फोड़ता है మరియు మొట్టమొదట జ్ఞానం యొక్క బాంబులని పేల్చటం జరుగుతుంది. जिससे पुरानी दुनिया की सारी ही पुरानी भक्ति मार्ग की बातें खलास हो जाती है. దాని ద్వారా పాత ప్రపంచం యొక్క పాత విషయాలన్నీ సమాప్త అయిపోవటం జరుగుతుంది. जो मनुष्य गुरुओं ने झूठ सुनाया है ఏదైతే మనుష్య గురువులు అసత్యాన్ని వినిపించటం జరిగిందో वो सब खलास होने लगता है. అవన్నీ సమాప్త అవ్వడం మొదలవుతుంది. तुमको नई बातें सुनाता हूँ మీకు కొత్త విషయాలను వినిపిస్తాను. तो अब वेद शास्त्र ग्रंथ जप तप आदि ये सब बातें भूल जाओ. అయితే ఇప్పుడు వేదాలని, శాస్త్రాలని, గ్రంథాలని, జపాలని, తపాలని మొదలుగున అన్ని విషయాలని మర్చిపోండి. मैं ये सब कुछ करना सिखाता नहीं हूँ. నేను ఇవన్నీ చేయటం నేర్పించను. कोई ऋग्वेद यजुर्वेद की पढ़ाई पढ़ाता हूँ क्या? ఏమైనా ఋగ్వేద్ యజుర్వేదం యొక్క చదువుని చదివిస్తానా ఏంటి? कोई संस्कृत के शास्त्र लेकर के पढ़ाता हूँ क्या या पढ़ता हूँ क्या? ఏమైనా సంస్కృతం యొక్క శాస్త్రాలను తీసి వినిపిస్తానా ఏంటి, లేక చదువుతానా ఏంటి? माला हाथ में देकर మాలని చేతిలో తీసుకొని नाम का जाप कराता हूँ क्या? నామాన్ని జపం చేయిస్తానా ఏంటి? मैं तो बताता हूँ నేనైతే చెబుతాను. कि माला के गुरुओं में तुम ఏమనంటే మాల యొక్క ధునిలోని మీరు जो नाम जाप करते हो हर गुरुए के साथ राम 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 ఏదైతే మాలని ప్రతి మణితోని మీరు జపాన్ని చేయటం జరుగుతుందో రామ 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 అని, वो हर आत्मा रूपी गुरिया है. అది ప్రతి ఆత్మారూపి. मैं तो बताता हूँ నేనైతే చెబుతాను. कि माला के गुरुओं में तुम మాలలో పూసలని మీరు जो नाम जाप करते हो हर गुरुए के साथ राम 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 ప్రతి పూసతోని ఏదైతే మీరు పేరుని జపించటం జరుగుతుందో రామ 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 అని, वो हर आत्मा रूपी गुरिया है. అది ప్రతి ఆత్మారూపి పూస అయ్యింది. जो संगठन के सूत्र में परमात्मा आकर के बांधता है. ఏదైతే సంఘటన యొక్క సూత్రంలోని పరమాత్మ తండ్రి వచ్చి బంధించటం జరుగుతుంది. हर धर्म में माला घुमाई जाती है. ప్రతి ధర్మంలోని మాలని తిప్పటం జరుగుతుంది. हिंदू, హిందువు, मुसलमान, ముసల్మాన్లు, सिख, సిక్కులు, ईसाई, ఈసాయిలు, बौद्धि, బౌద్ధీలు, हर धर्म के लोग तो माला घुमाते हैं ना. ప్రతి ధర్మం వారు మాలని తిప్పటం జరుగుతుంది కదా. माला के मणकों మాలలో మనులని को घुमाते जाते हैं. తిప్పుతూ వెళ్ళటం జరుగుతుంది. वो माला के मणके ఆ మాలలో మనులు तुम आत्मा रूपी बच्चों की यादगार है. ఆత్మారూపి పిల్లలైన మీ యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. जिन श्रेष्ठ आत्मा रूपी बच्चों ने ఆ శ్రేష్ఠ ఆత్మారూపి పిల్లలు नई दुनिया की स्थापना के कार्य में కొత్త ప్రపంచం యొక్క స్థాపనా కార్యంలోని और पुरानी परंपराओं के विनाश के कार्य में మరియు పురాతన ప్రపంచం యొక్క సంప్రదాయాల యొక్క వినాశన కార్యంలోని इस दुनिया के अंदर सबसे जास्ती सहयोग परमात्मा को दिया है. ఈ ప్రపంచం లోపల అందరికంటే ఎక్కువ సహయోగాన్ని ఇవ్వటం జరిగింది.
108 ఆ 108 मणकों की माला మనుల మాల सारी दुनिया के सभी धर्म के लोग सिमरते हैं। మొత్తం ప్రపంచం యొక్క మొత్తం అందరూ స్మరించటం జరుగుతుంది, स्मरण करते हैं। స్మరణ చేయటం జరుగుతుంది. तो जरूर कोई कार्य किया होगा ना। అయితే తప్పకుండా ఏదో పనిని చేయటం జరిగింది కదా. ऐसा श्रेष्ठ कार्य అటువంటి శ్రేష్టమైన కార్యం అంటే मैं तुमको नया ज्ञान देकर के कराता हूँ। నేను మీకు కొత్త జ్ఞానాన్ని ఇచ్చి చేయిస్తాను. पुरानी बातें नहीं सुनाता हूँ, పురాతన విషయాలను వినిపించను, नई बातें सुनाता हूँ। కొత్త విషయాలను వినిపిస్తాను. नई बातें सुनाकर नए युग की स्थापना करता हूँ। కొత్త విషయాలను వినిపించి కొత్త యుగం యొక్క స్థాపనని చేస్తాను. तुमसे कोई जाप नहीं करवाता हूँ మీతోని జపాన్నేమి చేయించను. कि नाम जाप करो, ఏమనంటే నామాన్ని జపించండి, राम 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 कृष्ण कृष्ण कृष्ण। రామ 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 కృష్ణ 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 नहीं, కాదు. कोई तपस्या भी नहीं करवाता हूँ తపస్యని ఏమీ చేయించను. कि एक टांग से खड़े हो जाओ, ఏమనంటే ఒక కాలితోని నిలబడండి, सर के बल खड़े हो जाओ, తల మీద నిలబడండి, తలబలం మీద నిలబడండి, सर्दी गर्मी में बैठ जाओ, చలిలో వేడిలో కూర్చుండిపోండి. ऐसी कोई तपस्या करना नहीं सिखाता हूँ। అటువంటి తపస్యనేమీ చేయడం నేర్పించను. ये देह को एकाग्र करने का कोई कार्य है, कोई ऐसी तपस्या नहीं कराता हूँ। దేహాన్ని ఏకాగ్రం చేసేటటువంటి ఏ కార్యాన్ని అటువంటిది ఏమీ నేర్పించను. मैं तो तुमसे నేనైతే మీతో मन को एकाग्र करने की प्रक्रिया మనసుని ఏకాగ్రం చేసేటటువంటి ప్రక్రియను धारण कराना चाहता हूँ। ధారణ చేయించాలి అని అనుకుంటాను. जो कहते हैं ఏదైతే అంటారో मन को जीते जीत है, మన్కో జీతే జీత్ హే, మనసుని గెలిచినట్లయితే గెలవడం అయ్యింది. और मन को हारे మరియు మన్కే హారే, మనసుతో ఒకవేళ ఓడిపోయినట్లయితే हार है। అప్పుడు ఓడిపోవడం అయ్యింది. मन बहुत चंचल है, మనసు చాలా చంచలమైనది. कितना प्रयत्न करते हैं एकाग्र करने का, ఎంత ప్రయత్నం చేయటం జరుగుతుంది ఏకాగ్రం అయ్యేందుకు, तो भी टिकता नहीं है। అయినా స్థిరం అవ్వదు. वर्षों बीत गए, సంవత్సరాలు గడిచిపోయాయి. संस्कृत की गीता पढ़ते पढ़ते कितने वर्ष हो गए। సంస్కృతం యొక్క గీతని చదువుతూ చదువుతూ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. उस गीता में भी ఆ గీతలోని కూడా अर्जुन ने भगवान से पूछा అర్జునుడు భగవంతుణ్ణి అడగడం జరిగింది. कि भगवान ఏమనంటే, భగవన్, ये मन बहुत चंचल है, ఈ మనసు చాలా చంచలమైనది, इसको कैसे कंट्रोल किया जाए। దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? तो उस गीता में भी बताया है, అయితే ఆ గీతలోని కూడా చెప్పటం జరిగింది. जो मनुष्यों के द्वारा लिखी हुई है। ఏదైతే మనుష్యుల ద్వారా వ్రాయబడిందో, अभ्यासेन तो कौन्तेय वैराग्येण च गृह्यते। అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గ్రహ్యతే. अभ्यास करो, అభ్యాసాన్ని చెయ్యి. मन बार बार चंचल होता है, बार बार उसको ठिकाने पर लाओ। మనసు మాటి మాటికి చంచలం అవుతుంది, మాటి మాటికి దాన్ని స్థిరం చేయటానికి తీసుకొనిరా. बार बार भागता है, बार बार आत्मिक स्मृति दिलाओ। మాటి మాటికి పరిగెడుతుంది, మాటి మాటికి ఆత్మిక స్మృతిని తెప్పించు. आत्मिक स्मृति में जितना जितना टिकते जाएंगे,
ఆత్మిక స్మృతిలోని ఎంతెంత స్థిరమవుతూ వెళ్ళటం జరుగుతుందో उतना उतना मन की चंचलता समाप्त होती जाएगी। అంతంత మనసు యొక్క చంచలత సమాప్తవుతూ వెళ్తుంది। उसके लिए सबसे बढ़िया तरीका है దానికోసం అన్నింటికంటే మంచి పద్ధతి అయ్యింది अमृत वेले की याद। అమృత వేళ యొక్క యాద్ స్మృతి। अमृत वेले అమృత వేళలోని उठते ही कोई दूसरा संकल्प ना आवे। లేస్తూనే వేరే ఏ సంకల్పం రాకూడదు। मैं आत्मा ज्योति बिंदु सितारा। నేను ఆత్మని జ్యోతిర్బిందువు సితారని। 5, 10, 15 मिनट भी 5, 10, 15 నిమిషాలు కూడా अगर ये प्रैक्टिस पक्की की ఒకవేళ ఈ ప్రాక్టీస్ ని పక్కాగా చేసుకున్నట్లయితే दृढ़ता पूर्वक దృఢతాపూర్వకంగా कि मैं स्टार आत्मा हूँ, प्रकृति के मध्य ఏమనంటే నేను స్టార్ ఆత్మని, में चमकता हुआ सितारा, బ్రుకుటి మధ్యలో మెరిసేటటువంటి సితార, जिसकी यादगार దీని యొక్క స్మృతి చిహ్నం मस्तक में टीका लगाते हैं। మస్తకంలోని టీకాని పెట్టుకోవటం జరుగుతుంది। जरूर आत्मा यहाँ टिकी हुई है, తప్పకుండా ఆత్మ ఇక్కడ స్థిరమై ఉంది। बिंदी लगाते हैं। బిందువుని పెట్టుకోవటం జరుగుతుంది। जरूर आत्मा बिंदी मिसल है, తప్పకుండా ఆత్మ బిందువు వలె అయ్యింది। उस ज्योति बिंदु की रोशनी इन आंखों से निकल रही है। ఆ జ్యోతిర్బిందువు యొక్క వెలుగు ఈ నేత్రాల ద్వారా వెలువడుతుంది। आत्मा शरीर छोड़ देती है ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుందో तो ये आंखें बटन हो जाती है। అప్పుడు ఈ నేత్రాలు బటన్గా అయిపోతాయి। आंखों की रोशनी నేత్రాల యొక్క ప్రకాశం गायब हो जाती है। మాయమైపోతుంది। तो ये तपस्या मैं तुमको सिखाता हूँ। అయితే ఈ తపస్యను నేను మీకు నేర్పిస్తాను। न जाप कराता हूँ, జపాన్ని చేయించను, न कोई शारीरिक तपस्या कराता हूँ। మరియు శరీరం యొక్క తపస్యని కూడా చేయించను। ये मन को तपाने की तपस्या है। ఇది మనసుని కష్టపెట్టేటటువంటి తపస్య అయ్యింది। मन को एकाग्र करना, మనసుని ఏకాగ్రం చేయటం, देह को भूलना, దేహాన్ని మరిచిపోవటం, आत्मिक स्थिति में स्थित रहना। ఆత్మిక స్థితిలో స్థిరమవ్వడం। लेकिन सिर्फ अभ्यास से भी नहीं होगा। కానీ కేవలం అభ్యాసం ద్వారా కూడా అవ్వదు। अभ्यास के साथ साथ అభ్యాసం తోడులోని इस पुरानी दुनिया के पदार्थों, పురాతన ప్రపంచం, ఈ పురాతన ప్రపంచం, పురాతన ప్రపంచం యొక్క పదార్థాలు, पुरानी दुनिया के जो भी मित्र संबंधी आदि हैं, పురాతన ప్రపంచం యొక్క మిత్ర సంబంధీయులు మొదలుగున్న వారు ఎవరైతే ఉన్నారో उन सबसे वैराग आना चाहिए। వారందరి మీద వైరాగ్యం రావాలి। क्योंकि अब अंतिम जन्म है, ఎందుకంటే ఇప్పుడు అంతిమ జన్మ అయ్యింది। एटम बम बन चुके हैं, యాటం బాంబులు తయారైపోయాయి। सबका अंतिम जन्म, అందరిది అంతిమ జన్మ అయ్యింది। सबकी वानप्रस्थ अवस्था है। అందరిది వానప్రస్థావస్థ అయ్యింది। ये दुनिया दिन दूनी रात चौगुनी बिगड़ती जा रही है। ఈ ప్రపంచం పగలు 2 రెట్లు, రాత్రి 4 రెట్లు పాడైపోతూ వెళ్ళిపోతుంది। अति होती जा रही है। పెరిగిపోతూ వెళ్ళిపోతుంది। स्वभाव संस्कार टकराते जा रहे हैं। స్వభావ సంస్కారాలు ఢీక్కుంటూ వెళ్ళిపోతున్నాయి। तो जब अति का अंत होता है, ఎప్పుడైతే పెరిగిపోవటం అనేది ఎక్కువైపోతుందో, तब అతి యొక్క అంతం అయిపోతుందో అప్పుడు दुनिया पलटती है। ప్రపంచం మారుతుంది।
तो अंदर से ये वैराग आना चाहिए कि ये दुनिया जाने वाली है। ఏమనంటే లోపల నుండి వైరాగ్యం రావాలి, ఏమనంటే ఈ ప్రపంచం వెళ్ళనున్నది అని. ये महलमाड़ियाँ अटारियाँ जो इन आंखों से देख रहे हैं, ఈ మేడలని మిద్దెలని ఏవైతే ఈ నేత్రాలతోని చూస్తున్నామో ये सब क्षण भंगुर हैं। ఇవన్నీ క్షణ కాలికము అయ్యాయి. अब खेल खलास होने वाला है। ఇప్పుడు ఆట సమాప్త అవ్వనున్నది అయ్యింది. ये सारा ही ఇది మొత్తం అంతా 100-150 वर्ष के अंदर ये माया का पांप दुनिया में फैला हुआ है। 100-150 సంవత్సరాలలో మాయ యొక్క పాంప్ అండ్ షో అనేది వ్యాపింపబడి ఉంది. इससे पहले इतनी ऊंची ऊंची महलमाड़ियाँ अटारियाँ, దీనికి ముందు ఇంత ఎత్తైన మేడలు మిద్దెలు, साइंस के इतने चमत्कार సైన్స్ యొక్క ఇన్ని చమత్కారాలు दुनिया में नहीं थे। ప్రపంచంలో ఉండేవి కావు. अब क्योंकि ये माया का पंप एंड शो ये दुनिया जाने वाली है, ఎందుకంటే ఇప్పుడు ఈ మాయ యొక్క ప్రపంచం పాంప్ అండ్ షో అనేది వెళ్ళనున్నది. इसलिए माया भी अपना खूब पसारा फैलाई रही है। అందువలనే ఇప్పుడు మాయ కూడా తన వ్యాపకం అనేది బాగా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. माया మాయ और मायापति भगवान की लड़ाई है। మాయాపతి భగవంతుని యొక్క యుద్ధం అయ్యింది. माया अपनी तरफ खींच रही है మాయ తన వైపు లాగుతుంది, और भगवान अपनी तरफ खींच रहा है। మరియు భగవంతుడు తన వైపు లాగుతున్నాడు. ये माया रावण और भगवान का खेल है। ఇది रस्साकसी మాయా का। రావణుడు మరియు భగవంతుడి యొక్క ఆట అయ్యింది, తాడాట. तो भगवान అయితే భగవంతుడు याद दिलाते हैं స్మృతిని తెప్పిస్తారు. कि अब अपने को इस पुरानी दुनिया से मरा हुआ समझो। ఇప్పుడు స్వయాన్ని ఈ పురాతన ప్రపంచం నుండి మరణించిన వారుగా అనుకోండి. पुरानी दुनिया से मर जाएंगे పురాతన ప్రపంచంతోని మరణించినట్లయితే तो परमात्मा की सुनाई हुई बातें అప్పుడు పరమాత్ముడు వినిపించినటువంటి విషయాలు बुद्धि में स्मृति में बनी रहेंगी। బుద్ధిలో స్మృతిలో ఉంటాయి, నిలిచి ఉంటాయి. अगर इसी पुरानी दुनिया में बुद्धि को लगाए रखेंगे ఒకవేళ ఈ పురాతన ప్రపంచంలో బుద్ధిని పెట్టి ఉంచినట్లయితే उसी पुरानी दुनिया में जीते रहेंगे ఆ పురాతన ప్రపంచంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే तो मिट्टी का पात्र बन जाएगा। అప్పుడు మట్టి యొక్క పాత్రగా అయిపోతుంది. देह मिट्टी है, దేహం మట్టి अपनी అయ్యింది, देह भी मिट्टी है, మన దేహం కూడా మట్టిదయ్యింది, और मित्र संबंधियों की देह भी మరియు మిత్ర సంబంధీయుల యొక్క దేహం కూడా मिट्टी का पुतला है। మట్టి యొక్క బొమ్మ అయ్యింది. सुबह से शाम तक ఉదయం నుండి సాయంత్రం వరకు और शाम से लेकर रात भर మరియు సాయంత్రం నుండి తీసుకొని రాత్రి అంతా मन जो कुछ सोचता है वो देह के संकल्प करता है। మనసు ఏదైతే ఆలోచిస్తూ ఉంటుందో అది దేహం యొక్క సంకల్పాలని ఆలోచిస్తూ ఉంటుంది. अपनी देह के संकल्प करता है, తమ దేహం యొక్క సంకల్పాలని చేస్తుంది, नहीं तो दूसरों की देह के संकल्प करता है। లేకుంటే ఇతరుల యొక్క దేహం ఇది సంకల్పాలని చేస్తూ ఉంటుంది. उस देह को याद करने से मन बुद्धि क्या बनेगी? ఆ దేహాన్ని స్మృతి చేసినట్లయితే మనసు బుద్ధి ఏ విధంగా తయారవుతుంది? तो जैसे को याद करेंगे ఎలాంటి వారిని స్మృతి చేయటం జరుగుతుందో वैसी ही मन बुद्धि की स्थिति बनेगी। అదే విధమైన మనసు బుద్ధి యొక్క స్థితి అనేది తయారవ్వటం జరుగుతుంది. चोर डकैतों को याद करेंगे దొంగలని దోపిడీదారులని స్మృతి చేసినట్లయితే तो चोरी डकैती के संस्कार स्वतः ही आत्मा में भर जाएंगे। అప్పుడు దొంగతనం మరియు దోపిడీల యొక్క సంస్కారాలు ఆత్మలో స్వతహాగానే నిండిపోతాయి. राजाओं महाराजाओं का संग करेंगे రాజులు మహారాజుల యొక్క సాంగత్యాన్ని చేసినట్లయితే तो राजाई महाराजाई के श्रेष्ठ संस्कार అప్పుడు రాజులు మహారాజుల యొక్క శ్రేష్టమైన సంస్కారాలు
आत्मा में स्वतः ही आ जाती है। ఆత్మలోని స్వతహాగానే వచ్చేస్తాయి. ये संग का रंग ఈ సాంగత్యపు రంగు हर मनुष्य आत्मा को लगता है। ప్రతి మనుష్యాత్మలకి అంటుకుంటుంది. तो सोचो, అయితే ఆలోచించండి, सुबह से शाम तक, शाम से सुबह तक, ఉదయం నుండి సాయంత్రం వరకు, సాయంత్రం నుండి ఉదయం వరకు, दिन और रात, రాత్రి పగలు, जो देह और देहधारियों का चिंतन करते हैं, ఏదైతే దేహం మరియు దేహధారిల యొక్క చింతనని చేస్తామో, मिट्टी का चिंतन करते हैं, మట్టి యొక్క చింతనని చేస్తాము, तो मन बुद्धि रूपी आत्मा क्या बनती जाती है? అప్పుడు మనసు బుద్ధి రూపి ఆత్మ ఏ విధంగా అవుతూ వెళ్తుంది? मिट्टी बनती जाती है। మట్టిగా అవుతూ వెళ్తుంది. तुम कहेंगे मिट्टी बनती जा रही है। ఎవరైనా ఒకవేళ అనినట్లయితే మట్టిగా అవుతూ వెళ్తుంది. अरे दुनिया इतनी आगे जा रही है, बुद्धि इतनी मनुष्य की तीखी हो रही है। అరే ప్రపంచం ఎంత ముందుకు వెళ్తుంది, మనుషుల యొక్క బుద్ధి ఎంత తీక్షణంగా అవుతూ వెళ్తుంది. क्या क्या नई चीजें निकलती चली जा रही है। ఏవేవో కొత్త కొత్త వస్తువులు వెలువడుతూ వెళ్ళిపోతున్నాయి. लोग देख देख करके चमत्कृत होते जा रहे हैं। జనాలు చూసి చూసి చమత్కారాన్ని చెందుతూ వెళ్ళిపోతుంది. अभी विदेशों में एक कार निकली है ఇప్పుడు విదేశాలలోని ఒక కారు వెలువడింది. जो आसमान में भी उड़ती है, అది ఆకాశంలోని కూడా ఎగురుతుంది, सड़क पर भी दौड़ती है। రోడ్డు మీద కూడా పరిగెడుతుంది. कार కారు और हो सकता है ऐसी कार भी निकल पड़े जो समुद्र पर भी दौड़ने लगे। అవ్వచ్చు, అటువంటి కారు కూడా వెలువడొచ్చు. ఏదైతే సముద్రం మీద కూడా పరిగెట్టేటటువంటి కారు కూడా వెలువడొచ్చు. तो चमत्कारों की इंतहा हो रही है। అయితే చమత్కారాల యొక్క పరీక్ష అనేది జరుగుతుంది. मनुष्य की बुद्धि మనుష్యులది బుద్ధి समझा जाता है बहुत तीखी हो गई, అనుకోవటం జరుగుతుంది చాలా తీక్షణంగా అయిపోయింది అని. लेकिन तीक्ष्ण बुद्धि होना एक अलग बात। కానీ తీక్షణ బుద్ధి అవ్వడం ఒక వేరే విషయం అయ్యింది. और सात्विक बुद्धि होना एक अलग बात। మరియు సాత్విక బుద్ధి అవ్వడం ఒక వేరే విషయం అయ్యింది. तीक्ष्ण बुद्धि वाला मनुष्य తీక్షణ బుద్ధి కలిగినటువంటి మనుష్యులు राक्षसी वृत्तियों का भी हो सकता है। రాక్షసి వృత్తి కలిగిన వారు కూడా అవ్వచ్చు. तो संसार की गति అయితే ప్రపంచం యొక్క గతి मनुष्यों के हिसाब से మనుష్యుల లెక్కతోని आसुरी दुनिया की तरफ जा रही है, ఆసురీ ప్రపంచం వైపుకు వెళ్తుంది, तामसी बनती जा रही है। తామసిగా అవుతూ వెళ్తుంది. अभी भगवान बाप बता रहे हैं ఇప్పుడు భగవంతుడు తండ్రి చెబుతున్నారు कि इन माया के पाम पेंट शो वाली दुनिया में अपनी बुद्धि को भरमाना नहीं। ఏమనంటే ఈ మాయా రూపీ పంపెంట్ షో యొక్క ప్రపంచంలోని బుద్ధిని భ్రమింప చెయ్యకూడదు. अगर भरमाई दिया ఒకవేళ భ్రమింప చేసినట్లయితే तो जो दुनिया की चाल है वही तुम्हारी चाल हो जाएगी। అప్పుడు ప్రపంచం యొక్క నడవడిక ఏదైతే ఉందో అదే మీ యొక్క చాలైపోతుంది. నడవడిక दुनिया के అయిపోతుంది. बड़े बड़े धर्म नेताएं, ప్రపంచం యొక్క పెద్ద పెద్ద ధర్మనేతలు, राजनेताएं రాజనేతలు जिस रास्ते पर चल रहे हैं, ఏ మార్గంలో అయితే నడుస్తున్నారో, बड़े बड़े मल्टी मिलियनायर्स जिस रास्ते पर चल रहे हैं, పెద్ద పెద్ద మల్టీనియర్స్ ఏ మార్గంలోనైతే నడుస్తున్నారో उसी रास्ते पर आपको भी चलाने लग पड़ेंगे। అదే మార్గంలోని మిమ్మల్ని కూడా నడిపించడం అనేది చేయటం మొదలు పెడతారు. वो तो आखिरी जन्म के राजाएं हैं। వారైతే లాస్ట్ జన్మ యొక్క రాజులయ్యారు.
कलयुग के కలియుగం యొక్క अंतिम जन्म की राजाई उनको मिली है। అంతిమ జన్మది రాజాయి అనేది వారికి, రాజ్యాధికారం అనేది వారికి లభించింది. और भगवान ने तो तुमको राजयोग सिखा करके మరియు భగవంతుడైతే మీకు రాజయోగాన్ని నేర్పించి 84 जन्मों के चक्र में से जो सबसे पहले जन्म की राजाई है 84 జన్మల చక్రంలోని అన్నింటికంటే మొదటి జన్మ యొక్క రాజ్యాధికారం ఏదైతే ఉంటుందో वो नई दुनिया की राजाई दी थी। అది కొత్త ప్రపంచం యొక్క రాజ్యాధికారాన్ని మీకివ్వటం జరిగింది. तुम्हारी सात्विक बुद्धि बनाई थी। మీది సాత్విక బుద్ధిగా తయారు చేయటం జరిగింది. आज का मनुष्य ఈ రోజు యొక్క మనుష్యులు जिस तीखी बुद्धि के आधार पर ఏదైతే తీక్షణ బుద్ధి ఆధారంగా जो जो कार्य करता जा रहा है ఏవేవైతే పనుల్ని చేస్తూ వెళ్తున్నారో वो प्राप्ति ఆ ప్రాప్తి परसेंटेज के हिसाब से देखी जाए పర్సెంటేజ్ లెక్కతోని చూసినట్లయితే तो दुनिया के बहुत थोड़े लोगों को प्राप्त हो रही है। అవి ప్రపంచం యొక్క చాలా కొద్ది మందికి ప్రాప్తింపబడుతూ ఉన్నాయి. ये बड़े बड़े एरोप्लेन बन रहे हैं, ఈ పెద్ద పెద్ద ఏరోప్లేన్లు అవి తయారవుతున్నాయి, कंप्यूटर बन रहे हैं, కంప్యూటర్లు తయారవుతున్నాయి, और न जाने क्या क्या चीजें बन रही हैं। తెలీదు ఇంకా ఏవేవో తయారైపోతూ వెళ్ళిపోతున్నాయో. इन चीजों से दुनिया के कितने परसेंटेज लोग लाभ उठा पा रहे हैं। ఈ వస్తువులతోని ప్రపంచం యొక్క మనుష్యులు ఎంత పర్సెంటేజ్లో దీని యొక్క లాభాన్ని తీసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. ना के बराबर। ఉన్నా లేకున్నట్లే. तो सात्विक बुद्धि हुई అప్పుడు సాత్విక బుద్ధి అయ్యిందా, या तामसी बुद्धि हुई? అప్పుడు తామసి బుద్ధి అయ్యిందా? तामसी बुद्धि हुई। తామసి బుద్ధి అయ్యింది. दुनिया की हालत आज ऐसी हो गई है ప్రపంచం యొక్క పరిస్థితి ఈ రోజు ఎలా అయిపోయిందంటే जैसे कोई मनुष्य ఏ విధంగానైతే ఏ మనుష్యులైనా जिस डाली पर बैठा हुआ हो ఏ కొమ్మ మీద అయితే కూర్చొని ఉన్నారో उसी डाली को काट रहा हो। ఆ కొమ్మనే నరుక్కుంటున్నారు. ईर्ष्या द्वेष भरी बुद्धि ఈర్ష్య ద్వేషంతో నిండి ఉన్న బుద్ధి, ऐसी तामसी बुद्धि అటువంటి తామసీ బుద్ధి ऐसे भयानक अस्त्र शस्त्र तैयार कर चुकी है ఎటువంటి భయంకరమైన అస్త్రశస్త్రాలని తయారు చేసేసారంటే जिससे थोड़े ही समय में सारी दुनिया नष्ट हो सकती है। దాని ద్వారా కొద్ది సమయంలోనే ప్రపంచం అంతా నష్టం అవ్వచ్చు. उसी दुनिया में रह रहे हैं అదే ప్రపంచంలో ఉంటున్నారు, और उसी दुनिया को नष्ट करने के लिए सामान तैयार कर रहे हैं। మరియు అదే ప్రపంచాన్ని నష్టం చేయడం కోసం సామాన్లు కూడా తయారు చేసుకుంటున్నారు. उस सामान से जनरल पब्लिक का क्या फायदा हो रहा है? ఆ సామాన్లతోని జనరల్ పబ్లిక్ యొక్క ఫలితం అనేది ఏం జరుగుతుంది? फायदा हो रहा है ఫలితం అవుతుందా कि भय बढ़ रहा है? లేక భయం అనేది పెరుగుతూ వెళ్తుందా? भय భయం పెరుగుతుందని స్టూడెంట్ అన్నారు. जबरदस्त बढ़ता चला जा रहा భయం అనేది చాలా జబర్దస్తుగా పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. है। कब क्या हो जाए? తెలీదు ఎప్పుడు ఏమైపోతుందో. देखो अफगानिस्तान की लड़ाई छिड़ी ఏ విధంగానైతే చూడండి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యొక్క యుద్ధం అనేది చెలరేగింది. तो दुनिया में कैसे कैसे भय के वाइब्रेशन फैल गए थे। అప్పుడు ప్రపంచంలోని ఎలాంటి భయం యొక్క వైబ్రేషన్లు వ్యాపించిపోవటం జరిగిందో. इराक की लड़ाई छिड़ी, ఇరాక్ యొక్క యుద్ధం అనేది చెలరేగింది. कैसा कैसा भयभीत ఎలా భయభీతమైన बनाने वाला वातावरण दुनिया का बनने लगा। తయారయ్యేటటువంటి వాతావరణం ప్రపంచంలో తయారయ్యిందో.
ये तो छोटा सा रूप दिखाया। ఇదైతే చిన్న రూపాన్ని చూపించటం జరిగింది. अभी तो परमात्मा बाप का कार्य चल रहा है। ఇప్పుడైతే పరమాత్ముడి తండ్రిది పని అనేది నడుస్తుంది. तुम ब्राह्मण सो देवता बनने वाले बच्चों के बीच బ్రాహ్మణ్ సో దేవతలుగా అయ్యేటటువంటి పిల్లలైన మీ మధ్యలోని जो ब्रह्मा मुख की बातें सुन करके ఎవరైతే బ్రహ్మ ముఖం యొక్క మాటలని విని ज्ञान सुन करके జ్ఞానాన్ని విని अपने जीवन में धारणा करते हैं और दूसरों को कराते हैं, తమ జీవనంలోని ధారణ చేయటం జరుగుతుంది మరియు ఇతరుల చేత చేయించటం జరుగుతుందో तुम वाइब्रेशन को सुधारने की कोशिश करते हो। మీరు వైబ్రేషన్ని పరివర్తన చేసేటటువంటి ప్రయత్నాన్ని చేయటం జరుగుతుంది. तुम विश्व कल्याणकारी बाप के बच्चे हो। మీరు విశ్వ కళ్యాణకారి తండ్రికి పిల్లలయ్యారు. जैसा बाप का खून होगा ఎలాంటి రక్తం తండ్రిదవుతుందో वैसा ही అలాంటిదే बच्चे का खून होगा। పిల్లవాడిది రక్తం అవుతుంది. अब वो बाप तो ఇప్పుడైతే ఆ తండ్రి लौकिक बाप होता है। లౌకిక తండ్రి అవుతాడు. लौकिक बाप का खून भी लौकिक होता है। లౌకిక తండ్రిది రక్తం కూడా లౌకికంది అవుతుంది. स्थूल बाप होता है तो स्थूल बाप का स्थूल खून होता है। స్థూలమైన తండ్రి అయినట్లయితే స్థూలమైన తండ్రిది స్థూలమైన రక్తం అవుతుంది. देह का बाप దేహం యొక్క తండ్రి उससे देह का खून मिलता है। అతని ద్వారా దేహం యొక్క రక్తం లభిస్తుంది. ये तो आत्मा का बाप है। వీరైతే ఆత్మ యొక్క తండ్రి అయ్యారు. देह का बाप नहीं है, దేహం యొక్క తండ్రి కాదు, पारलौकिक बाप है। పారలౌకిక తండ్రి అయ్యారు. और एक जन्म का बाप नहीं है, మరియు ఒక్క జన్మ యొక్క తండ్రి కాదు, अनेक जन्मों की स्मृति देने वाला बाप आया हुआ है। అనేక జన్మల యొక్క స్మృతిని తెప్పించేటటువంటి తండ్రి వచ్చి ఉన్నారు. जैसे अर्जुन से गीता में भगवान ने कहा, ఏ విధంగానైతే అర్జునుడితోని భగవంతుడు గీతలో అనడం జరిగింది, हे अर्जुन तू अपने जन्मों को नहीं जानता, मैं तेरे को बताता हूँ। ఓ అర్జున, నీవు నీ జన్మల గురించి నీకు తెలీదు, నేను నీకు చెబుతాను. तो अनेक जन्मों की प्राप्ति कराने वाला बाप అయితే అనేక జన్మల ప్రాప్తిని చేసేటటువంటి తండ్రి, చేయించేటటువంటి తండ్రి वो बता रहा है వారు చెబుతున్నారు कि अब इस पुरानी दुनिया को भूलना बहुत जरूरी है। ఏమనంటే ఇప్పుడు ఈ పురాతన ప్రపంచాన్ని మరిచిపోవటం చాలా అవసరమయ్యింది. अगर सिर्फ अभ्यास करते रहेंगे ఒకవేళ కేవలం అభ్యాసాన్ని చేస్తూ ఉన్నట్లయితే और पुरानी दुनिया में बुद्धि भी रमाते रहेंगे మరియు పురాతన ప్రపంచంలో బుద్ధిని కూడా రమ్మింపజేస్తూ ఉన్నట్లయితే तो जो प्राप्ति होनी चाहिए वो प्राप्ति नहीं हो सकेगी, అప్పుడు ఏదైతే ప్రాప్తి అవ్వాలో అది అవ్వలేదు. क्योंकि अधूरा पुरुषार्थ हुआ। ఎందుకంటే అసంపూర్ణమైన పురుషార్థం అయ్యింది. तो अब ये वेद शास्त्र ग्रंथ जप तप అయితే ఇప్పుడు ఈ వేద శాస్త్ర గ్రంథ జపతపాలు ये सब बातें भूलो ఇవన్నీ మర్చిపోండి. जो मनुष्य गुरुओं की सिखाई हुई है। ఏవైతే మనుష్య గురువుల ద్వారా నేర్పింపబడ్డాయో इसलिए कहा है అందువలనే అన్నారు, हियर नो इविल। ఇయర్ నో హివిల్. ये इविल बातें भूल जाओ। ఈ ఈవిల్ విషయాలని మరిచిపోండి. इन शास्त्रों को पढ़ करके ही ఈ శాస్త్రాలని చదివే जर्मनी के विद्वानों ने జర్మనీ యొక్క విద్వానులు ऐसी बुद्धि चलाई ఎటువంటి బుద్ధిని నడిపించటం జరిగిందంటే कि आग्नेय अस्त्र तैयार कर लिए। ఏమనంటే ఆగ్నేయ అస్త్రాలని తయారు చేయటం జరిగింది. महाभारत में మహాభారతంలోని ये बात आई है ఈ విషయం వచ్చింది कि यादवों के पेट से मूसल निकले। ఏమనంటే యాదవుల యొక్క పొట్ట ద్వారా మూసలు అనేవి వెలువడ్డాయి. आग्नेय अस्त्र के रूप में
ఆగ్నేయ అస్త్రాల రూపంలోని उन बातों को पढ़ करके ఆ విషయాలని చదివి उनकी बुद्धि दौड़ने लगी। వారి బుద్ధి పరిగెత్తడం మొదలయ్యింది. और जर्मनी के उस समय 2 हिस्से थे। మరియు ఆ సమయంలో జర్మనీవి 2 భాగాలయ్యాయి. 2 భాగాలు ఉండేవి. एक पूर्वी हिस्सा जो रशिया की तरफ था, ఒకటి తూర్పు భాగం, రెండవ రష్యా యొక్క భాగం అయ్యింది. नास्तिकवादियों की ओर, వాదీల వైపు. उन्होंने बुद्धि चला के एटॉमिक एनर्जी तैयार कर दी। వారు బుద్ధిని నడిపించి అణుబాంబుల్ని తయారు చేసేయటం జరిగింది. दुनिया की भयंकर से भयंकर शस्त्र सामग्री, ప్రపంచం యొక్క భయంకరమైన శస్త్ర సామగ్రిలని. बाप कहते हैं తండ్రి అంటారు, ये शंकर का कार्य हो रहा है। ఇది శంకరుడి యొక్క పని అవుతుంది. क्या? ఏంటి? मेरे నా యొక్క 3 बच्चे हैं, 3 పిల్లలయ్యారు. पहलोटी के। మొట్టమొదటి గర్భం ద్వారా పుట్టినటువంటి పిల్లలు బ్రహ్మ, విష్ణువు और शंकर। మరియు శంకరుడు. मैं इस सृष्टि पर जब आता हूँ तो నేను ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి వస్తానో అప్పుడు अकेला नहीं आता हूँ, ఒంటరిగా రాను. इन 3 मूर्तियों के साथ संसार में प्रत्यक्ष होता हूँ। ఈ 3 మూర్తుల ద్వారా ప్రపంచంలోని ప్రత్యక్షమవుతాను. उन 3 मूर्तियों में सबसे बड़ा बच्चा कौन? ఆ 3 మూర్తులలోని అందరికంటే పెద్ద కొడుకు ఎవరయ్యారు? పెద్ద పిల్లవాడు ब्रह्मादेव, బ్రహ్మదేవుడు, विष्णुदेव, విష్ణువు దేవుడు, देवदेव, దేవదేవుడు, महादेव। మహాదేవుడు. वो पहला बच्चा है। అతడు పెద్ద పిల్లవాడయ్యాడు. देवताओं में भी बड़ा है। దేవతలలోని కూడా పెద్దవాడయ్యాడు. उस बड़े बच्चे को बड़ा काम सौंपा हुआ है। ఆ పెద్ద పిల్లవాడికి పెద్ద పనిని అప్పగించటం జరిగింది. क्या बड़ा काम? ఏం పెద్ద పనిని? इब्राहिम आए, ఇబ్రహీం వచ్చాడు. इस्लाम धर्म स्थापन कर दिया। ఇస్లాం ధర్మాన్ని స్థాపన చేసేయటం జరిగింది. पुराना धर्म जो चला आ रहा था और उसमें जो पुरानी परंपराएं पड़ गई थी, పురాతన ఏవైతే సంప్రదాయాలు నడిచాయో మరియు पुराना धर्म जो चला आ रहा था और उसमें जो पुरानी परंपराएं पड़ गई थी, उनका विनाश नहीं किया। పురాతన ధర్మాలు ఏవైతే నడుస్తూ వచ్చేవో వాటిలో ఏవైతే పురాతన సంప్రదాయాలు అవి పడి ఉండేవో వాటి యొక్క వినాశనాన్ని చెయ్యలేదు. महात्मा बुद्ध आए, మహాత్మా బుద్ధుడు వచ్చారు. उन्होंने बौद्ध धर्म स्थापन कर दिया। వారు బౌద్ధ ధర్మాన్ని స్థాపన చేసేయటం జరిగింది. बौद्ध धर्म की धारणा स्थापन कर दी। బౌద్ధ ధర్మం యొక్క ధారణల్ని స్థాపన చేసేయటం జరిగింది. तो जो पुरानापन था उन्होंने भी साफ नहीं किया। మరియు పురాతనతనం ఏదైతే ఉండేదో దానిని వారు కూడా సమాప్తి చేయలేదు. पुरानी परंपराएं, పురాతన సంప్రదాయాలు, पुरानी बातें, పురాతన విషయాలు, पुराने स्वभाव संस्कार, పాత స్వభావ సంస్కారాలు वो ज्यों के त्यों चलते रहे। అవి ఉన్నట్టుగానే నడుస్తూ వచ్చాయి. क्राइस्ट आए, క్రైస్తు వచ్చారు. उन्होंने क्रिश्चियन धर्म स्थापन कर दिए। వారు క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసేయటం జరిగింది. उन्होंने भी पुरानी परंपराएं नष्ट नहीं की। వారు కూడా పురాతన సంప్రదాయాలని నష్టం చేయలేదు. पुरानेपन को नष्ट नहीं किया। పురాతనతనాన్ని నష్టం చేయలేదు. जो भी धर्म पिताएं आए, ఎంతెంతమంది అయితే ధర్మపితలు వచ్చారు, चाहे द्वापर में आए चाहे कलयुग में आए, అది ద్వాపరంలో వచ్చినా అది కలియుగంలో వచ్చినా अपने अपनी धर्म स्थापन कर दिया। తమ ధర్మస్థాపనని చేసేయటం జరిగింది. धर्म
धर्म की धारणाएं स्थापन कर दी। ధర్మం యొక్క ధారణల్ని స్థాపన చేసేయటం జరిగింది. सैकड़ों नहीं, हजारों नहीं, लाखों नहीं, करोड़ों पब्लिक को వందలది కాదు, వేలది కాదు, లక్షల పబ్లిక్ని अपना फॉलोअर बना लिया। తమ ఫాలోవర్గా తయారు చేసేసుకోవటం జరిగింది. लेकिन दुनिया नीचे गिरती चली गई, కానీ ప్రపంచం కిందకి దిగజారిపోతూ వెళ్ళిపోయింది. क्योंकि पुरानेपन का ఎందుకంటే పురాతనం తనంది नाश जो होना चाहिए నాశనం ఏదైతే అవ్వాలో वो नहीं हुआ। అది అవ్వలేదు. जैसे कोई घड़े में विष रखा हुआ हो ఏదైనా కుండలోని విషం పెట్టబడి ఉన్నట్లయితే और उसमें कोई మరియు దానిలో ఎవరైనా दूध उड़ेलता जाए పాలును వేస్తూ వెళ్ళిపోయినట్లయితే तो एक बार दूध उड़ेल दे, అయితే ఒక్కసారి పాలుని పోసేసినట్లయితే दूसरी बार వంపినట్లయితే दूध उड़ेल दे, రెండోసారి పాలుని వంపినట్లయితే तो क्या वो दूध बन जाएगा? అప్పుడేంటి అది పాలుగా తయారైపోతాయా? है? दूध नहीं बन सकता। పాలుగా తయారవ్వలేవు. तो ऐसे ही అయితే అదే విధంగా जो पुराने धर्म, ఏవైతే పురాతన ధర్మాలు, पुरानी मान्यताएं, పురాతన మాన్యతలు, पुरानी धारणाएं, పాత ధారణలు उनका नाश नहीं किया, వాటి యొక్క నాశనాన్ని చెయ్యలేదు, उनकी सफाई नहीं की। వాటిని శుభ్రం చెయ్యలేదు. मनुष्य के स्वभाव संस्कार बिगड़ते चले गए మనుషుల యొక్క స్వభావ సంస్కారాలు పాడైపోతూ వెళ్ళిపోయాయి. और नई धारणाएं धर्म की स्थापन कर दी। మరియు కొత్త ధారణలు ధర్మాన్ని స్థాపన చేస్తూ వెళ్ళిపోవటం జరిగింది. तो दुनिया का सुधार नहीं हुआ, అయితే ప్రపంచం యొక్క పరివర్తన అవ్వలేదు. सिर्फ इस सृष्टि रूपी मकान का टाइम टू टाइम కేవలం ఈ సృష్టి రూపీ ఇల్లు యొక్క టైం టు టైం और स्थान पर మరియు స్థానాలలోని रिपेयरिंग कर दी। రిపేరింగ్ ని చేసేయటం జరిగింది. मकान इल्लू- रिपेयर हुआ, ఇల్లు लेकिन రిపేర్ అయ్యింది కానీ नया मकान नहीं बना सके। కొత్త ఇల్లుని తయారు చేయలేకపోయారు. परमात्मा बाप कहते हैं పరమాత్ముడు తండ్రి అంటారు, कि जो काम दुनिया के कोई भी धर्म पिताएं, ఏ పనినైతే ప్రపంచం యొక్క ఏ ధర్మపిత కూడా, महात्माएं, మహాత్ములు, संत पुरुष, సంత పురుషులు, बड़े बड़े धर्म नेताएं, పెద్ద ధర్మనేతలు, बड़े बड़े राजनेताएं, పెద్ద రాజనేతలు, बड़े बड़े राजाएं महाराजाएं हिस्ट्री के नहीं करवा सके। పెద్ద రాజులు మహారాజులు హిస్టరీలో ఉండేటటువంటి వారు చేయించలేకపోయారు. वह कार्य ఆ పనిని मैं अपने बड़े बच्चे से कराता हूँ। నేను నా పెద్ద కొడుకు ద్వారా, పెద్ద పిల్లవాని ద్వారా చేయిస్తాను. क्या कार्य? ఏం పనిని? पुरानी दुनिया का विनाश, పురాతన ప్రపంచం యొక్క వినాశనం, पुरानी परंपराओं का विनाश, పురాతన సంప్రదాయాల యొక్క వినాశనం, पुराने ज्ञान का विनाश, పురాణ జ్ఞానం యొక్క వినాశనం, या कहो अंधकार का विनाश। లేక అనండి అంధకారం యొక్క వినాశనం అని. जो भी मनुष्य गुरुओं के द्वारा सिखाया गया है ఏవైతే మనుష్య గురువుల ద్వారా నేర్పించబడ్డాయో वो सब तामसी बातें सिखाई गई। అవన్నీ తామసీ విషయాలని నేర్పించటం జరిగింది. मान लो అనుకోండి, इस्लाम धर्म या मुसलमान धर्म के जो ఇస్లాం ధర్మము మరియు ముస్లిం ధర్మం యొక్క ఏదైతే मान्यताएं सिखाने वाले मौलवी, మాన్యతలని నేర్పించేటటువంటి మౌలవీలు, मुल्लाएं हैं, ముల్లాలు ఉన్నారో वो जो अंधश्रद्धा सिखा रहे हैं, వారు ఏదైతే అంధశ్రద్ధని నేర్పిస్తున్నారో अगर उनकी अंधश्रद्धा का कुठाराघात करने वाली बातें उनके सामने रखी जाए ఆ అంధశ్రద్ధ ఖండితం చేసేటటువంటి విషయాలని వారి ఎదురుగా ఒకవేళ పెట్టినట్లయితే तो वो क्रोध में आएंगे या नहीं आएंगे? అప్పుడు వారు క్రోధంలోకి వస్తారా లేక రారా? వస్తారు అని స్టూడెంట్ అందరూ అన్నారు. भयंकर क्रोध में आ जाते हैं। భయంకరమైన క్రోధంలోకి రావటం జరుగుతుంది.
अभी एडवांस पार्टी की एक किताब छपी, ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ యొక్క ఒక పుస్తకం అనేది ముద్రింపబడింది. अनूठी ईश्वरीय योजना. అనూఠి ఈశ్వరీయ యోజన पहुंची होगी कोई कोई के पास. చేరుకోబడి ఉంటుంది కొంతమంది దగ్గరికి. विश्व नवनिर्माण की విశ్వ నవనిర్మాణం యొక్క अनूठी ईश्वरीय योजना. అనూఠి ఈశ్వరీయ యోజన, उसका దాని యొక్క पाकिस्तान के పాకిస్తాన్ యొక్క एक भाई ने, ఒక అన్నయ్య जो लंदन में कई साल से ఎవరైతే లండన్లోని చాలా సంవత్సరాల నుండి ब्रह्मा कुमार था और अभी एडवांस पार्टी में आ गया. బ్రహ్మకుమారుడుగా ఉండేవాడు బ్రహ్మకుమారీలలో, ఇప్పుడు అడ్వాన్స్ పార్టీలోకి వచ్చేయటం జరిగింది. विदेशों में से निकला हुआ पहला ब्रह्मा कुमार. విదేశాలలో నుండి వెలువడినటువంటి మొట్టమొదట కుమారుడు. उसने उर्दू में उस किताब का तर्जुमा कर दिया. అతను ఉర్దూలోని ఆ బుక్కుని అనువాదం చేసేయటం జరిగింది. उर्दू अनुवाद कर दिया. ఉర్దూ అనువాదాన్ని చేసేయటం జరిగింది. और वो दिल्ली के మరియు అది ఢిల్లీ యొక్క एक बड़े ऑफिस में ఒక పెద్ద ఆఫీస్లోని टाइप करने के लिए दे दिया. టైపుని చేయటం కోసం ఇచ్చేయటం జరిగింది. उसने ले लिया, వారు తీసేసుకున్నారు, पैसे भी ले, డబ్బుల్ని తీసేసుకున్నారు. क्योंकि स्टैंडर्ड ऑफिस में काम करने के लिए दिया. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫీసులో పని చేయడానికి ఇవ్వడం జరిగింది. वहाँ कोई मौलवी साहब घुस पड़े. అక్కడ ఎవరో మౌలవీ సాహబ్ దూరిపోయాడు. उन्होंने किताब पढ़ ली వారు పుస్తకాన్ని చదివేయటం జరిగింది. और उन्होंने अपनी टीका टिप्पणी करके వారు మరియు తమ యొక్క టీకా టిప్పణీలని చేసి उसकी बुद्धि को घुमा दिए. అతని బుద్ధిని తిప్పేయటం జరిగింది. पैसे भी वापस డబ్బులు తిరిగి ఇచ్చేయటం జరిగింది और किताब भी वापस. మరియు పుస్తకం కూడా తిరిగి ఇచ్చేయటం జరిగింది. तो ये जो धर्मगुरु होते हैं, అయితే ఈ ధర్మ గురువులు ఎవరైతే ఉంటారో, धर्म सत्ताधीश और राज सत्ताधीश, ధర్మ సత్తాధీశులు, రాజ్య సత్తాధీశులు इस दुनिया के ఈ ప్రపంచం యొక్క भयंकर से भयंकर पार्ट बजाने वाले, భయంకర కంటే భయంకరమైన పార్టీని అభినయించేటటువంటి వారు, ये टकराने वाले हैं. వీరు ఢీక్కునేటటువంటి వారయ్యారు. आज की दुनिया की ये बात नहीं है. ఈ రోజు యొక్క ప్రపంచందే విషయం కాదు. जब जब नए नए धर्मों की स्थापना हुई है, ఎప్పుడెప్పుడైతే కొత్త ధర్మాల యొక్క స్థాపన అనేవి అయ్యాయో, तो जो पुरानेपन का धर्म चला आ रहा था, ఏదైతే పురాతన తనం యొక్క ధర్మాలు నడుస్తూ వచ్చాయో, उनके मुल्ला मौलवी पंडित వాటి యొక్క ముల్లా మౌలవి పండితులు, विद्वान आचार्य విద్వానులు, ఆచార్యులు वो टकराना शुरू कर देते हैं. వారు ఢీక్కోవటం అనేది ప్రారంభం చేసేయటం జరుగుతుంది. क्राइस्ट आए, క్రైస్తు వచ్చాడు, बेचारे को सूली पर चढ़ना पड़ा. పాపం సూలి మీద ఎక్కటం అనేది జరిగింది. उन्हीं विरोधियों की बदौलत ఆ విరోధీల కారణంగానే అతనికి సిలువ వేయటం జరిగింది క్రైస్ట్కి. मोहम्मद आए, మొహమ్మద్ వచ్చారు, खूब धुनाई पिटाई हुई. బాగా ఉతికేయటం కొట్టడం జరిగింది. आज तक मुसलमान ఈ రోజు వరకు ముసల్మాన్లు मोहम्मद साहब को याद करके या हुस्से करते रहते हैं. या हुस्से हम न हुए, हम యా హుస్సేన్ హమ్ నా హోతే, మేము ఒకవేళ ఉన్నట్లయితే, होते तो हम भी तुम्हारी कुछ सहायता करते. ఈ రోజు వరకు ముసల్మాన్లు ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఏమనంటే, ఒకవేళ మేము ఉన్నట్లయితే మేము అలా అవ్వనిచ్చేవారిమి కాదు, యా హుస్సేన్ అని అంటూ ఉంటారు. गुरु नानक को देश देशांतर की खाक छाननी पड़ी.
గురు నానక్కి దేశ దేశాల యొక్క गुरु नानक को देश देशांतर की खाक छाननी पड़ी। आज की दुनिया की ये बात नहीं है। ఈ రోజు ప్రపంచం యొక్క విషయమే కాదు, जब जब नए नए धर्मों की स्थापना हुई है, ఎప్పుడెప్పుడైతే కొత్త కొత్త ధర్మాల యొక్క స్థాపన అనేది జరిగిందో, तो जो पुरानेपन का धर्म चला आ रहा था, అయితే పురాతన ధర్మాలు స్థాపన అవుతూ వచ్చాయో, उनके मुल्ला मौलवी पंडित వాటి యొక్క ముల్లా మౌలవి పండితులు, విద్వాన్ ఆచార్యులు वो टकराना शुरू कर देते। వారు ఢీక్కోవటం అనేది ప్రారంభం చేసేస్తారు. క్రైస్ట్ వచ్చారు, बेचारे को सूली पर चढ़ना पड़ा పాపం సిలువ మీదకి ఎక్కాల్సి వచ్చింది. उन्हीं विरोधियों की बदौलत। ఆ విరోధీల కారణంగానే मोहम्मद आए, మహమ్మద్ వచ్చారు, खूब धुनाई पिटाई हुई। బాగా కడిగేయటం మరియు కొట్టేయటం జరిగింది. आज तक मुसलमान ఈ రోజు వరకు ముసల్మాన్లు मोहम्मद साहब को याद करके या हुस्से करते रहते, या हुस्से हम न हुए। యా హుస్సేన్, ఒకవేళ మహమ్మద్ని జ్ఞాపకం చేసుకుంటూ అనడం జరుగుతుంది, యా హుస్సేన్, ఒకవేళ మేము ఉన్నట్లయితే हम होते तो हम भी तुम्हारी को सहायता करते। మేము కూడా మీకు సహాయతని చేసేవాళ్ళమి అని. गुरु नानक को देश देशांतर की खाक छाननी पड़ी। గురునానక్కి దేశ దేశాంతరాలు భ్రమణం చేయాల్సి వచ్చింది. महात्मा बुद्ध को మహాత్మా బుద్ధుణ్ణి भारत देश निकाला मिल गया భారతదేశం నుండి బహిష్కరించేయటం జరిగింది. और विदेशों में जाके खाक छाननी पड़ी, अपने धर्म की स्थापना करनी पड़ी। మరియు విదేశాల్లోకి వెళ్ళి భ్రమించాల్సి వచ్చింది మరియు తమ ధర్మాన్ని స్థాపన చేయాల్సి వచ్చింది. तो इस दुनिया के पुरानेपन से అయితే ఈ పురాతన ప్రపంచం నుండి, పురాతనతనం నుండి किसी ने टक्कर ఎవరూ కూడా ఢీక్కోవటం అనేది नहीं ले पाई। తీసుకోలేకపోయారు. ये तो परमात्मा बाप का बड़ेला बच्चा है, ఇదైతే పరమాత్ముడు తండ్రి యొక్క మొట్టమొదటి పుట్టినటువంటి పెద్ద పిల్లవాడే అయ్యాడు. जिसके नाम के साथ అతని పేరుతో పాటు शिव का नाम जुड़ जाता है। శివుడి యొక్క పేరుని జోడింపబడడం జరుగుతుంది. कर శివశంకరుడు, భోలేనాథుడు. वो दुनिया के पुरानेपन का, पुरानी दुनिया का వారు ప్రపంచం యొక్క పురాతనం తనంది, పురాతన ధర్మాలని, मुल्ला मौलवियों, ముల్లా మౌలవీలని, महात्माओं, पंडितों మహాత్ములని, పండితులని का पुरजोश से मुकाबला करता है। వారి యొక్క పూర్తిగా ఎదుర్కోవటం అనేది జరుగుతుంది. और ऐसे तरीके से मुकाबला करता है మరియు ఏ పద్ధతిలో ఎదుర్కోవటం జరుగుతుందంటే कि भला भस्मासुर पीछे लग जाए, మరియు భలే భస్మాసులు వెనక పడిపోయినా కూడా, फिर भी वो अपना काम అయినా కూడా వారు తమ పనిని करके छोड़ता है। చేసి విడిచిపెడతారు. वो आत्मा कोई दूसरी आत्मा तो है नहीं। ఆ ఆత్మ వేరే ఆత్మ అయితే కాదు. जैसे कृष्ण की सोल ब्रह्मा के रूप में पार्ट बजाती है, ఏ విధంగానైతే కృష్ణుడి యొక్క సోల్ బ్రహ్మ రూపంలో పాత్రని అభినయిస్తుందో, पहली मूर्ति के रूप में, మొదటి మూర్తి రూపంలోని, ऐसे ही राम की सोल अंतिम जन्म में అదే విధంగా రాముడి యొక్క సోల్ అంతిమ జన్మలోని शंकर का पार्ट बजाती है। శంకరుని యొక్క పాత్రని అభినయం చేస్తుంది. तो जैसे राम को అయితే ఏ విధంగానైతే రాముణ్ణి रावणी दुनिया का मुकाबला करना पड़ा, రావణుడి యొక్క ప్రపంచంతోని ఎదుర్కోవాల్సి వచ్చిందో, कैसे ఎలా? रावण खुद तो रथ पर सवार होता था लड़ाई लड़ने के लिए, రావణుడైతే స్వయం రథం మీద సవారీ అయ్యేవాడు యుద్ధాన్ని చేయడం కోసం. और राम के पास रथ ही नहीं था।
మరియు రాముని దగ్గర రథమే లేదు. वो खुद महलवाड़ियों अटारियों में रहता था। कौन? అతను స్వయం మేడలు మిద్దెల్లో ఉండేవాడు. ఎవరు? रावण। రావణుడు. और उन्होंने कहाँ रहकर के युद्ध किया? మరియు వారు ఎక్కడుండి యుద్ధాన్ని చేయటం జరిగింది? कांटों के जंगल में रहकर के युद्ध किया। ముళ్ళ అడవిలో ఉండి యుద్ధాన్ని చేయటం జరిగింది. रावण को कौन मिल गए? రావణుడికి ఎవరు లభించటం జరిగింది? करने के लिए యుద్ధాన్ని చేయడం కోసం మనుష్యులు లభించారు. थोड़ा मन बुद्धि लगा करके కొంచెం మనసు బుద్ధిని ఉపయోగించి कार्य करने वाले को मनुष्य कहा जाता है। పనిని చేసేటటువంటి వారిని మనుష్యులు అని అనడం జరుగుతుంది. और राम को बेचारों को क्या मिले? పాపం రాముడికి ఎవరు లభించటం జరిగింది? बंदर मिल गए। కోతులు లభించారు. बंदर जैसे विकारी। కోతుల వలె వికారీలు. बंदरों की बात नहीं है। కోతుల విషయం కాదు. उनको कितना भी ज्ञान सुनाओ, వారికి ఎంత జ్ఞానాన్ని వినిపించినా, जहाँ चने या भूंगरे सामने आए, ఎక్కడైతే శనగలు మరియు అవి ఎదురుగా వస్తాయి बस అంతే चना चमने में लग जाते हैं। శనగల్ని తినడంలోని నిమగ్నమైపోతాయి. चाहे कितना भी बाप दादा उनको चिल्लाए चिल्लाए के बोले अब अंतिम समय है, అది ఎంత బాబ్దాదా అరిచి అరిచి చెప్పినా కూడా ఏమనంటే ఇప్పుడు అంతిమ సమయం అయ్యింది. अब ये बंदर जैसी विकारी वृत्तियां छोड़ दो। ఇప్పుడు కోతుల వలె వికారీ వృత్తుల్ని విడిచిపెట్టండి. लेकिन वो కానీ వారు छोड़ते नहीं। విడిచిపెట్టడం జరగదు. तो ऐसे बंदरों की सेना అయితే అటువంటి కోతుల యొక్క సేన राम को मिलती है। రాముడికి లభిస్తుంది. उनको వారికి बंदर से मंदिर लायक बनाने का काम కోతుల నుండి మందిరంలో ఉండే అర్హులుగా చేసేటటువంటి పనిని करना ही पड़ता है। చేయాల్సే వస్తుంది. कृष्ण के रूप में కృష్ణుడి రూపంలోని कंस से मुकाबला दिखाया गया। కంసుడితోని పోట్లాడినట్లు చూపించడం జరిగింది. ब्रह्मा की सोल బ్రహ్మ యొక్క సోల్ उर्फ कृष्ण ఉర్ఫ్ కృష్ణుడు ने 69 तक जो पार्ट बजाया, 69 వరకు ఏదైతే పాత్రని అభినయించటం జరిగిందో वो ब्रह्मा का पार्ट था। అది బ్రహ్మ యొక్క పార్ట్ అయ్యింది. कृष्ण के रूप का पार्ट नहीं था। కృష్ణుడు రూపంది పార్ట్ కాదు. वही ब्रह्मा की सोल అదే బ్రహ్మ शरीर యొక్క छोड़ने के సోల్ बाद శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత अर्धचंद्र के रूप में అర్ధచంద్రుడు రూపంలోని शीतल पार्ट बजाने वाली आत्मा శీతల పాత్రని అభినయించేటటువంటి ఆత్మ शंकर के मस्तक में प्रवेश करके पार्ट बजाती है। శంకరుని యొక్క మస్తకంలో ప్రవేశించి పాత్రని అభినయించటం జరుగుతుంది. कृष्ण का ही पार्ट बजाती है। కృష్ణుడి యొక్క పాత్రని అభినయం చేస్తుంది. पहले काला पार्ट बजाती है, మొదట నల్లని పాత్రని అభినయిస్తుంది. जिसको शास्त्रों में कलंकीधर भी कह दिया है। దీనినే శాస్త్రాలలోని కలంకీధరుడు అని కూడా అనేయటం జరిగింది. क्या मतलब हुआ कलंकीधर का? ఏమర్థమైంది కలంకీధరుడిది? कलंकों को కలంకాలని धारण करने वाला। ధారణ చేసేటటువంటి వారు. इसलिए उनके नाम का आधा हिस्सा श्याम कहा जाता है। అందువలనే అతని పేరు యొక్క సగం భాగాన్ని శ్యాముడు అనడం జరుగుతుంది. और आधा हिस्सा लास्ट का మరియు సగం భాగంది లాస్ట్ది सुंदर कहा जाता है। సుందరుడు అని అనడం జరుగుతుంది. माना एक ही व्यक्तित्व
అనగా ఒకటే వ్యక్తిత్వం, एक ही पर्सनालिटी, ఒకటే పర్సనాలిటీ, जिसमें कृष्ण की सोल प्रवेश करके पार्ट बजाती है, దేనిలో అయితే కృష్ణుడి యొక్క సోల్ ప్రవేశించి పాత్రని అభినయిస్తుందో वो पहले काला पार्ट बजाती है, श्याम पार्ट बजाती है, అది మొదట నల్లని పాత్ర శ్యామ్ పాత్రని అభినయిస్తుంది, और बाद में మరియు తరువాత सुंदर पार्ट बजाती है। సుందర పాత్రని అభినయిస్తుంది. इतना भयंकर काला ఎంత భయంకరమైన నలుపంటే और इतना सुंदर, మరియు అంత సుందరమైన दुनिया का कोई भी धर्म पिता ऐसा पार्ट नहीं बजाता। ప్రపంచం యొక్క ఏ ధర్మపిత అటువంటి పాత్రని అభినయించడు. काले से काला నల్లవాడి కంటే నల్లవాడు और गोरे से మరియు తెల్లవాడి కంటే गोरा। తెల్లవాడు. नहीं तो एक व्यक्ति के दो अपोजिट नाम कैसे हो गए? లేకుంటే ఒక వ్యక్తిది రెండు ఆపోజిట్ పేర్లు ఎలా పడ్డాయి? या तो श्याम होगा లేకుంటే శ్యాముడవుతాడు एक व्यक्ति, ఒక వ్యక్తి, या तो सुंदर होगा, లేకుంటే సుందరుడవుతాడు, या तो नर राक्षस होगा, లేకుంటే నరరాక్షసుడవుతాడు, లేకుంటే या तो नारायण जैसा होगा। నారాయణుడి వలె ఉండటం జరుగుతుంది. शास्त्रों में भी नारायण की శాస్త్రాలలో कोई भी ग्लानि కూడా कहीं भी नहीं लिखी हुई है। నారాయణుడికి ఏ గ్లాని ఎక్కడా కూడా వ్రాయబడి లేదు. सब देवताओं की ग्लानि लिखी हुई है, దేవతలందరిది గ్లానిని చూపించటం జరిగింది, వ్రాయటం జరిగింది. भगवान की भी ग्लानि लिखी हुई है। భగవంతుడిది కూడా గ్లాని అనేది వ్రాయబడి ఉంది. लेकिन नारायण इतना सुंदर दिखाया जाता है కానీ నారాయణుడు ఎంత సుందరంగా చూపించడం జరుగుతుందంటే जिसकी कोई ग्लानि नहीं। అతనిది ఏమీ కూడా గ్లాని అనేది ఉండదు. कहते भी हे कृष्ण नारायण वासुदेव, అనడం కూడా జరుగుతుంది, హే కృష్ణ నారాయణ వాసుదేవ. इसका मतलब हुआ कि जो कृष्ण था बचपन में దీని అర్థమైంది, బాల్యంలోని ఏదైతే కృష్ణుడుగా ఉండేవారో वही बड़ा होने के बाद, వారే పెద్దవారుగా అయిన తరువాత, पढ़ाई पूरी होने के बाद, చదువు పూర్తి అయిన తరువాత, परीक्षा संपन्न होने के बाद పరీక్ష సంపన్నం అయిన తరువాత नर से నరుడి నుంచి नारायण बन जाता है। నారాయణుడుగా తయారైపోవటం జరుగుతుంది. तो वही श्याम అయితే అదే శ్యాముడు और वही మరియు అదే सुंदर बन करके संसार में प्रत्यक्ष होता है। సుందరుడుగా అయ్యి ప్రపంచంలో ప్రత్యక్షం అవ్వటం జరుగుతుంది. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, बच्चे పిల్లలు अब पुरानी दुनिया को भूल जाओ, ఇప్పుడు పురాతన ప్రపంచాన్ని మరిచిపోండి. दुनिया जीती देखो। ప్రపంచాన్ని జీవిస్తూ చూడొద్దు. ये जो इन आँखों से दुनिया देख रहे हो, ఏదైతే ఈ నేత్రాలతో ప్రపంచాన్ని చూడడం జరుగుతుందో, जो कुछ भी इन आँखों से देख रहे हो, ఏదైతే ఈ నేత్రాలతోని చూస్తున్నారు, वो सब रहने वाला नहीं है, అదంతా ఉండేటటువంటిది కాదు, सब खलास होने वाला है। అంతా సమాప్తపనున్నది. और तीसरे नेत्र से जो बाप तुमको दिखाई रहा है, మరియు మూడవ నేత్రంతో తండ్రి మీకు ఏదైతే చూపిస్తున్నారో, त्रिनेत्री कहते हैं ना, త్రినేత్రి అనడం జరుగుతుంది కదా. शिव के तीसरे नेत्र को क्या कहते हैं? శివుడి యొక్క మూడవ నేత్రాన్ని ఏమనడం జరుగుతుంది? शिव नेत्र శివనేత్రం कहते हैं ना। అనడం జరుగుతుంది కదా. तो वो शिव అయితే ఆ శివుడు आत्मा के रूप में तीसरा नेत्र बन करके महादेव में ఆత్మ రూపంలో మూడవ నేత్రంగా అయ్యి प्रवेश करके మహాదేవుల్లో ప్రవేశించి वो सारा ज्ञान सुनाया रहा है। అది మొత్తం జ్ఞానాన్నంతా వినిపించటం జరుగుతుంది. जिस ज्ञान से तुम नई दुनिया में जाने वाले हो, ఆ జ్ఞానంతోని మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేటటువంటి వారు అయ్యారు. वो नई दुनिया ఆ కొత్త ప్రపంచం
जिनकी बुद्धि में ज्ञान बैठा हुआ है, ఎవరి బుద్ధిలోనైతే జ్ఞానం కూర్చుని ఉందో, जिन्होंने ज्ञान की गहराई को समझा हुआ है, ఎవరైతే జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఉన్నారో उनको वो नई दुनिया सामने दिखाई पड़ रही है। వారికి కొత్త ప్రపంచం ఎదురుగా కనిపిస్తుంది. कोई कितना भी विरोध करे, ఎవరు ఎంత విరోధముని చేసినా కూడా, कोई कितना भी जुल्म ढाए, ఎవరు ఎంత నేరముని వేసినా కూడా, लेकिन ज्ञान की इतनी पराकाष्ठा है కానీ జ్ఞానంది ఎంత పరాకాష్ట అయ్యిందంటే, कि वो इस ज्ञान के रास्ते को ఏమనంటే వారు ఈ జ్ఞానం యొక్క మార్గాన్ని छोड़ नहीं सकते। విడిచిపెట్టలేరు. देखने वाले दंग रह जाते हैं, చూసేవారు ఆశ్చర్య చెందుతూ ఉండిపోవటం జరుగుతుంది. पता नहीं इनको कौन सा गुरु मिला हुआ है। తెలీదు వీరికి ఏ గురువు లభించాడో. अरे गुरु तो वो मिला हुआ है जिसको सदगुरु कहा जाता है। అరే గురువు అయితే ఏ గురువు లభించి ఉన్నారంటే ఎవరినైతే సద్గురువు అని అనడం జరుగుతుందో. सिख लोग कहते हैं సిక్కులు అనడం జరుగుతుంది, एक सदगुरु अकाल मूर्त। ఏక్ సద్గురు అకాల మూర్తుడు. जब एक ही सदगुरु है ఎప్పుడైతే ఒక్కరే సద్గురు అయ్యారో तो बाकी गुरु क्या हो गए? అప్పుడు మిగతా గురువులు ఏమైపోయారు? एक है सतगुरु, ఒక్కరయ్యారు సద్గురు, సద్గురు सच्चा गुरु, సత్యమైన గురువు. तो बाकी सब మరియు అయితే మిగతా వారందరూ झूठे गुरु हो जाते हैं। అసత్యమైన గురువులు అయిపోతారు. तो जहाँ सदगुरु आकर के पढ़ाई पढ़ा रहा होगा, అయితే ఎక్కడైతే సద్గురు వచ్చి చదువుని చదివిస్తున్నారో उसकी पढ़ाई तो बहुत मजबूत बनाने वाली होगी ना। అతని యొక్క చదువు అయితే చాలా పటిష్టంగా చేసేటటువంటిది అవుతుంది కదా. कोई ढुलमुल स्टूडेंट थोड़े ही तैयार करेगा। ఏదైనా డుల్ముల్ స్టూడెంట్ని ఏమైనా డల్ స్టూడెంట్ని ఏమైనా తయారు చేస్తారా ఏంటి? वो तो पूरी पढ़ाई पढ़ने वाले स्टूडेंट तैयार करता है। వారైతే పూర్తిగా చదువుని చదివేటటువంటి స్టూడెంట్ని తయారు చేయటం జరుగుతుంది. सदगुरु है సద్గురు అయ్యినట్లయితే और सत शिक्षक है। సద్గురు అయ్యారు మరియు సత్ శిక్షకుడు కూడా అయ్యారు. वो सुप्रीम टीचर भी है। వారు సుప్రీం టీచర్ కూడా అయ్యారు. ऐसा टीचर है ఎటువంటి టీచర్ అయ్యారంటే जिसको दुनिया में कोई पढ़ाई नहीं पढ़ा सकता। అతనికి ప్రపంచంలో ఎవరూ చదువుని చదివించలేరు. सुप्रीम टीचर, సుప్రీం టీచర్ शिव को कोई पढ़ाई पढ़ा सकता है क्या? శివుణ్ణి ఎవరైనా చదువుని చదివించగలుగుతారా ఏంటి? वो तो जन्म मरण के चक्र से न्यारा है। వారైతే జనన మరణ చక్రాలకి అతీతం. अकर्ता भोक्ता कहा जाता है। అకర్త అభోక్త అనడం జరుగుతుంది. तो पढ़ाई पढ़ने की दरकार भी नहीं। అతనికైతే చదువుని చదవాల్సిన అవసరం కూడా ఉండదు. वो सिर्फ आकर के पढ़ाई पढ़ाता है। వారు కేవలం వచ్చి చదువుని చదివిస్తారు. और ऊंचे से ऊंचा शिक्षक बनता है। మరియు ఉన్నతమైన శిక్షకుడుగా అవ్వటం జరుగుతుంది. उससे पहले वो बाप बनता है। దానికంటే ముందు వారు తండ్రిగా అవ్వటం జరుగుతుంది. सुप्रीम बाप, సుప్రీం తండ్రి, सुप्रीम फादर कहा जाता है। సుప్రీం ఫాదర్ అనడం జరుగుతుంది. शरीर को जन्म नहीं देता है। శరీరానికి జన్మనివ్వరు. किसको जन्म देता है? దేనికి జన్మనివ్వటం జరుగుతుంది? है? आत्मा कहाँ जन्म लेती है? आत्मा तो अजर अमर अविनाशी है। ఆత్మకి జన్మనిస్తారు అని తండ్రి స్టూడెంట్ అన్నారు. ఆత్మ ఎక్కడ జన్మ తీసుకుంటుంది? ఆత్మ అయితే జన్మని తీసుకోదు. స్టూడెంట్ ఏదో అన్నారు. आत्मा को ఆత్మకి परिचय देता है कि పరిచయాన్ని ఇస్తారు. तुम ज्योति बिंदु आत्मा हो। ఏమనంటే మీరు జ్యోతిర్బిందు ఆత్మలయ్యారు. तुम स्टार हो। మీరు స్టార్ అయ్యారు. ये परिचय दुनिया में किसी ने नहीं दिया। ఈ పరిచయాన్ని ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేదు. बल गीता में लिख दिया है, भ्रमोर मध्य प्राणम आवेश सम्यक।
భలే గీతలో వ్రాసేయటం జరిగింది. భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్. जब मनुष्य मरने लगे ఎప్పుడైతే మనుష్యులు మరణించటం జరుగుతుందో तो प्राण रूप आत्मा का అప్పుడు ప్రాణరూప ఆత్మని प्रकृति में ध्यान करे. బ్రుకుటిలోని ధ్యానంని చెయ్యాలి. अब वो प्राण रूप आत्मा कैसी है ఇప్పుడు ఆ ప్రాణరూప ఆత్మ ఎలాంటిదో वो बात तो बताई नहीं, ఆ విషయాన్ని అయితే చెప్పనే లేదు. बस दूसरे श्लोक में बता दिया है. భలే రెండో శ్లోకంలోని చెప్పేయటం జరిగింది. अणोणीयांसमनुस्मरेत्. అనోరణ్యాం సం అనుసమస్మరేత్. जिसको अनुरूप में దేనినైతే అనురూపంలోని मनीषी मानते रहे, మనుష్యులు ఒప్పుకుంటూ వచ్చారు. लेकिन अणु కానీ అణువు तो जड़ होता है. అణువైతే జడమవుతుంది. अणु से तो अणु बम एटम बम बनता है. అణువుతో అయితే అణువు యాటం బాంబు తయారవుతుంది. ये आत्मा तो चैतन्य है. ఈ ఆత్మ అయితే చైతన్యమైనదయ్యింది. तो ये बात उनकी बुद्धि में नहीं आई. అయితే ఈ విషయం వారి బుద్ధిలోకి రాలేదు. माना అనగా आत्मा अनुरूपी भी है, ఆత్మ అనురూపం కూడా అయ్యింది, सूक्ष्म से सूक्ष्म भी है, సూక్ష్మాతి సూక్ష్మం కూడా అయ్యింది, और మరియు चैतन्य भी है, చైతన్యం కూడా అయ్యింది, और మరియు रोशनी वाली है. వెలుగును కలిగినటువంటిది కూడా అయ్యింది. स्वयं प्रकाशित है. స్వయం ప్రకాశితం అయ్యింది. 3 बातें. 3 విషయాలు అయ్యాయి. आत्मा अति सूक्ष्म अनुरूप है. ఆత్మ అతి సూక్ష్మం అనురూపం. दूसरी बात, రెండో విషయం आत्मा चैतन्य है. ఆత్మ చైతన్యమైనదయ్యింది. बोलते चालते को चैतन्य कहा जाता है. మాట్లాడేది నడిచేదానిని చైతన్యం అని అనడం జరుగుతుంది. अनुरूप माने सूक्ष्म है, आत्मा चैतन्य है. और అనురూపం అంటే ఆత్మ సూక్ష్మమైనదయ్యింది, చైతన్యమైనదయ్యింది. तीसरी बात, మరియు మూడవ విషయం स्वयं प्रकाशित है. స్వయం ప్రకాశితమద అయ్యింది. हाँ, उस आत्मा का प्रकाश ఆ ఆత్మ యొక్క ప్రకాశం जन्म मरण के चक्र में आने से జనన మరణ చక్రాల్లోకి రావడంతోని मध्यम మద్యం धीमा धीमा होता जाता है. ధీమా ధీమా నెమ్మది నెమ్మదిగా అయిపోతూ వచ్చింది, కొద్ది కొద్దిగా. आत्मा भी एक प्रकार का बीज है. ఆత్మ కూడా ఒక ప్రకారమైన బీజం అయ్యింది. ये शरीर ఈ శరీరం उसका वृक्ष है. దాని యొక్క వృక్షం అయ్యింది. जैसा बीज होता है ఎటువంటి బీజం అవుతుందో वैसा ही అలాగే वृक्ष निकलता है. వృక్షం అనేది వెలువడుతుంది. तो मनुष्य आत्मा का ये बीज है. అయితే మనుష్య ఆత్మలది ఇది బీజం అయ్యింది. ये बीज ఈ బీజం 84 जन्म लेते 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 84 జన్మల్ని తీసుకుంటూ తీసుకుంటూ कमजोर हो जाता है. బలహీనమైపోతుంది. दुनिया का कोई भी बीज इसी तरह का होता है. ప్రపంచం యొక్క ఏ బీజమైనా ఈ విధంగానే ఉంటుంది. आज तो नई नई तकनीकें निकल रही हैं. ఈ రోజైతే కొత్త కొత్త టెక్నాలజీ అనేది వెలువడుతుంది. बीजों का परिष्करण करते हैं. బీజాల పరిష్కరణ అనేది చేయటం జరుగుతుంది. पुराने बीज को नया बनाते हैं. పాత బీజాన్ని కొత్తగా తయారు చేయటం జరుగుతుంది. बाप कहते हैं తండ్రి అంటారు, वो बीज तो विनाशी है ఆ బీజం అయితే వినాశి అయ్యింది. और तुम आत्मा रूपी बीज మరియు ఆత్మరూపి బీజాలైన మీరు अविनाशी हो. అవినాశి అయ్యారు. ये अविनाशी आत्मा रूपी बीज, ఈ అవినాశి ఆత్మరూపి బీజం इसकी मैं पहचान देता हूँ. దీని యొక్క గుర్తింపుని నేనిస్తాను. तुमको पहचान मिलती है మీకు పరిచయం లభిస్తుంది. कि मैं आत्मा ज्योति बिंदु ఏమనంటే ఆత్మనైన నేను జ్యోతిర్బిందువుని,
लेकिन ये तो सामान्य पहचान हुई। కానీ ఇదైతే సామాన్యమైన గుర్తింపు అయ్యింది, बेसिक नॉलेज की, బేసిక్ నాలెడ్జ్ది. जो ब्रह्मा के द्वारा, ఏదైతే బ్రహ్మ ద్వారా, ब्रह्म माने बड़ी और माँ माने बड़ी माँ के द्वारा, బ్రహ్మ అంటే పెద్ద, మా అంటే అమ్మ అంటే పెద్దమ్మ ద్వారా, जो सृष्टि की बड़ी से बड़ी माँ है, సృష్టి యొక్క అతిపెద్ద అమ్మ ఎవరైతే ఉన్నారో उसके द्वारा ये बेसिक नॉलेज दी गई है ఆమె ద్వారా ఈ బేసిక్ నాలెడ్జ్ని ఇవ్వడం జరిగింది. कि मैं आत्मा ज्योति बिंदु हूँ। ఏమనంటే ఆత్మనైన నేను జ్యోతిర్బిందువునయ్యానని. ये ऊंची पढ़ाई की बात नहीं है। ఇది ఉన్నతమైన చదువు యొక్క విషయం కాదు. ऊंची पढ़ाई पढ़ाने के लिए ఉన్నతమైన చదువుని చదివించడం కోసం फिर भी परमात्मा सुप्रीम सोल को పరమాత్మ శివుడు సుప్రీం సోల్ కి कोई दूसरे तन में प्रवेश करना पड़ता है। ఏదో రెండో తనువులో ప్రవేశించాల్సి ఉంటుంది. पहले कृष्ण के మొదట కృష్ణుడి యొక్క चोले में प्रवेश किया శరీరంలో ప్రవేశించటం జరిగింది. तो दादा लेखराज के द्वारा అప్పుడు దాదా లేఖరాజు ద్వారా जो ज्ञान सुनाया ఏదైతే జ్ఞానాన్ని వినిపించటం జరిగిందో वो ब्रह्मा के द्वारा सुनाया हुआ ज्ञान हुआ। అది బ్రహ్మ ద్వారా వినిపించినటువంటి జ్ఞానం అయ్యింది. माता की पढ़ाई हुई। మాత యొక్క చదువు అయ్యింది. अब माता हमेशा थोड़े ही ऊंची क्लास तक पढ़ाई पढ़ाती है। ఇప్పుడు మాత ఎల్లప్పుడూ ఉన్నతమైన క్లాసు యొక్క చదువుని చదివిస్తుందా ఏంటి? ब्रह्मा ने शरीर छोड़ा బ్రహ్మ శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. और सुप्रीम सोल बाप को అప్పుడు సుప్రీం సోల్ తండ్రికి थोड़े ही वर्षों में కొన్ని సంవత్సరాలలోనే कोई दूसरे शरीर में प्रवेश करना पड़ता है। రెండో ఏదో శరీరంలో ప్రవేశించాల్సి ఉంటుంది. वो है मुकर्रर रथ। అదయ్యింది ముఖరర్ శరీరం. जिस मुकर्रर रथ में प्रवेश करके वो सुप्रीम टीचर बनता है। ఆ ముఖరర్ శరీరంలో ప్రవేశించి వారు సుప్రీం టీచర్ గా అవ్వడం జరుగుతుంది. सुपर नॉलेज देता है సూపర్ నాలెడ్జ్ నివ్వటం జరుగుతుంది. जिसका नाम दिया जाता है एडवांस नॉलेज। దాని పేరునివ్వడం జరుగుతుంది అడ్వాన్స్ నాలెడ్జ్. ऊंची पढ़ाई है। ఉన్నతమైన చదువు అయ్యింది. ऐसे तो आध्यात्मिक पढ़ाई అలా అయితే ఆధ్యాత్మిక చదువు स्वयं में ऊंची पढ़ाई है। స్వయమే ఉన్నతమైనది అయ్యింది, చదువు అయ్యింది. लेकिन आध्यात्मिक पढ़ाई में भी కానీ ఆధ్యాత్మిక చదువులోని కూడా गहरी सी गहरी बात లోతులో లోతైన విషయం भगवान ही आकर के बताता है, భగవంతుడే వచ్చి చెబుతారు. जिसके लिए गीता में कहा गया गुह्यात गुह्यतरम ज्ञानम। దీనికోసమే గీతలో అనడం జరిగింది గుహ్యాత్ గుహ్యతరం జ్ఞానం. गुह्य से भी గుహ్యం కంటే కూడా गुह्य राज समझाता हूँ। గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేయిస్తాను. गुह्य राज గుహ్యమైన రహస్యం दुनिया की नॉलेज के हिसाब से ప్రపంచం యొక్క నాలెడ్జ్ తో లెక్క ప్రకారంగా ब्रह्मा के द्वारा समझाया, బ్రహ్మ ద్వారా అర్థం చేయించడం జరిగింది. वो बेसिक नॉलेज हुई। అది బేసిక్ నాలెడ్జ్ అయ్యింది. फिर गुह्यात गुह्यतरम మళ్ళీ గుహ్యాత్ గుహ్యతరం जो ब्रह्मा के द्वारा नॉलेज दी गई, ఏదైతే బ్రహ్మ ద్వారా నాలెడ్జ్ నివ్వటం జరిగిందో उस बेसिक नॉलेज से भी ऊंची नॉलेज है, उससे भी गहरी ఆ బేసిక్ నాలెడ్జ్ కంటే కూడా ఉన్నతమైన నాలెడ్జ్, नॉलेज है। లోతైన నాలెడ్జ్ फिर शंकर के रूप के द्वारा सुप्रीम टीचर के रूप में మళ్ళీ శంకరుని ద్వారా సుప్రీం టీచర్ రూపంలోని परमात्मा सेवा करके देते हैं। పరమాత్మ శివుడు వచ్చి ఇస్తారు. तो वो ऊंचे से ऊंचा शिक्षक भी है। అయితే వారు ఉన్నతోన్నతమైన శిక్షకుడు కూడా అయ్యారు. हमारी आत्मा के परिचय देने के कारण, ఆత్మ యొక్క మన పరిచయాన్ని ఇచ్చిన కారణంగా, आत्मा का स्वरूप बताने के कारण ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పిన కారణంగా वो हमारा बाप भी है। వారు మన తండ్రి కూడా అయ్యారు. बाप हमें తండ్రి మనకి ऊंचे से ऊंचा वर्षा देता है। ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు. पहले जन्म दिया, तुम्हारा మొదట జన్మనిచ్చారు, आत्मा ज्योति बिंदु हो। మీరు ఆత్మ జ్యోతిర్బిందువులు అయ్యారు. ये हम मनुष्य आत्माओं को ఇది మనుష్యాత్మలైన మనకి जन्म मिला, జన్మ లభించింది, वर्षा नहीं मिला। వారసత్వం లభించలేదు.
वर्षा जब వారసత్వం सुप्रीम टीचर की पढ़ाई पूरी हो ఎప్పుడైతే సుప్రీం టీచర్ది చదువు పూర్తి అవుతుందో तब वर्षा मिलता है। అప్పుడు వారసత్వం లభిస్తుంది. तो अभी सुप्रीम टीचर ने सारी नॉलेज दे दी। అయితే ఇప్పుడు సుప్రీం టీచర్ మొత్తం నాలెడ్జ్ అంతా अभी ఇచ్చేసారు. जो जितना मनन चिंतन मंथन करे, ఇప్పుడు ఎవరు ఎంత మనన చింతన మంతనని చేస్తారు, जो जितना उस एडवांस नॉलेज को प्रैक्टिकल जीवन में धारण करे और कराए, ఇప్పుడు ఎవరు ఎంత అడ్వాన్స్ నాలెడ్జ్ని ధారణ చేసి చేయిస్తారు ప్రాక్టికల్గా. क्योंकि ये प्रयोगात्मक ज्ञान है। ఎందుకంటే ఇది ప్రయోగాత్మక జ్ఞానం అయ్యింది. ये कोई थ्योरी नहीं है। ఇది కేవలం పరిశోధన కాదు. थ्योरी के साथ పరిశోధనతో పాటు इस ज्ञान को प्रैक्टिकल जीवन में भी उतारना पड़े। ఈ జ్ఞానాన్ని జీవితంలోని ప్రాక్టికల్గా కూడా దించాల్సి వస్తుంది. पहले खुद धारण करके देवता जैसा स्वभाव धारण करे। మొదట స్వయం ధారణ చేసి దేవత వలె స్వభావాన్ని ధారణ చేయాలి. स्वभाव संस्कार बनाए, స్వభావ సంస్కారాన్ని తయారు చేసుకోవాలి. फिर अपने घर परिवार वालों को भी ऊपर उठाए। మళ్ళీ తరువాత తమ ఇంటి పరివారాన్ని కూడా పైకి లేపాలి. गांव मोहल्ले वालों को भी ऊपर उठाए। గ్రామంలో ఎవరైతే వీధుల్లో ఉండేటటువంటి వారు ఉంటారో వారిని కూడా పైకి లేపాలి. सारे देश को ऊपर उठाए, सारे विश्व को ऊपर उठाए। మొత్తం దేశాన్ని పైకి లేపాలి, మొత్తం విశ్వాన్ని పైకి లేపాలి. ऐसी इस पढ़ाई में जो आगे जाते हैं, ఆ విధంగా ఈ చదువులో ఎవరైతే ముందుకు వెళ్ళటం జరుగుతుందో वो परमात्मा बाप का मुक्ति और जीवन मुक्ति का नंबरवार वर्षा प्राप्त करते हैं। వారు పరమాత్మ తండ్రిది ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని నెంబర్ వారుగా ప్రాప్తించుకోవటం జరుగుతుంది. वो बाप ఆ తండ్రి अभी इस जीवन में रहते ही ఈ జీవనంలో ఇప్పుడు ఉంటూనే दुख दर्दों से मुक्ति దుఃఖం బాధల నుండి ముక్తిని देने वाला है। ఇచ్చేటటువంటి వారు అయ్యారు. दुनिया के लौकिक बाप होते हैं, ప్రపంచం యొక్క లౌకిక తండ్రి ఉంటారు, बच्चों को जन्म देते हैं। పిల్లలకి జన్మనిస్తారు. तो बच्चों को जन्म सिद्ध अधिकार बाप से मिलता है या नहीं मिलता है? అప్పుడు పిల్లలకి తండ్రి ద్వారా జన్మసిద్ధ అధికారం అనేది లభిస్తుందా లేక లభించదా? उसी जन्म में मिलता है या अगले जन्म में मिलता है? అదే జన్మలో లభిస్తుందా లేక తర్వాత జన్మలోని లభిస్తుందా? उसी जन्म में मिलता है। అదే జన్మలో లభిస్తుంది. तो ये सुप्रीम सोल बाप भी అయితే ఈ సుప్రీం సోల్ తండ్రి కూడా उन धर्म गुरुओं की तरह पढ़ाई नहीं पढ़ा रहे हैं। ఆ ధర్మ గురువుల వల్లే చదువుని చదివించరు. वो वर्षा नहीं दे रहे हैं వారు వారసత్వాన్ని ఇవ్వడం లేదు. जो लौकिक बाप देते हैं। ఏదైతే లౌకిక తండ్రి ఇస్తారో అది वो तो 10, 20 हजार, 50 हजार, लाख, 2 लाख, करोड़, 2 करोड़ का वर्षा दे देंगे। वो तो 10, 20 हजार, 50 हजार, लाख, 2 लाख, करोड़, 2 करोड़ का वर्षा दे देंगे। వారైతే 10, 20 వేలు, 50 వేలు, 1,00,000, 2 లక్షలు, కోటి, 2 కోట్లకి వారసత్వాన్ని ఇచ్చేయటం జరుగుతుంది. ये सुप्रीम सोल बाप ఈ సుప్రీం సోల్ తండ్రి जन्म जन्मांतर की सुख शांति का वर्षा देने आए। జన్మ జన్మాంతరాల సుఖశాంతి యొక్క వారసత్వాన్ని ఇవ్వడం కోసం వచ్చి ఉన్నారు. राजयोग की पढ़ाई पढ़ा करके जन्म जन्मांतर का राजा बनाने आए। రాజయోగం యొక్క చదువుని చదివించి జన్మ జన్మాంతరాలు రాజులుగా తయారు చేయడం కోసం వచ్చి ఉన్నారు. రాజులుగా తయారు చేస్తారు. वो इंजीनियरिंग के कॉलेज होते हैं। ఆ ఇంజనీర్ యొక్క కాలేజీలు ఉంటాయి. इंजीनियर आकर के पढ़ाई पढ़ाते हैं, ఇంజనీర్ వచ్చి చదువుని చదివించటం జరుగుతుంది. इंजीनियर बन जाते हैं। ఇంజనీర్గా అయిపోవటం జరుగుతుంది. कॉलेज में पढ़ के डॉक्टर बन जाते हैं, కాలేజీల్లో చదివి డాక్టర్గా అయిపోవటం జరుగుతుంది. मास्टर बन जाते हैं, మాస్టర్గా అయిపోవటం జరుగుతుంది. वकील बन जाते हैं। వకీల్గా అయిపోవటం జరుగుతుంది. एक जन्म पढ़ाई पढ़ी ఒక్క జన్మ చదువుని చదవటం జరుగుతుంది. और फिर మళ్ళీ తర్వాత खलास। సమాప్తం. ये बाप तो ऐसी पढ़ाई पढ़ाते हैं जो दुनिया में आज तक किसी ने नहीं पढ़ाई। ఈ తండ్రి ఎటువంటి చదువుని చదివిస్తారంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు ఏ చదువునైతే చదివించలేదు. उस पढ़ाई का नाम है राज
राजयोग। ఆ చదువు యొక్క పేరయ్యింది రాజయోగం. राजयोग की पढ़ाई पढ़ा करके రాజయోగం యొక్క చదువుని చదివించి राजा का वर्षा देते हैं जन्म जन्मांतर का। రాజు యొక్క వారసత్వాన్ని ఇస్తారు, జన్మ జన్మాంతరాలది. अब कोई अच्छे से अच्छी पढ़ाई पढ़ के जन्म जन्मांतर का राजा बनता रहे। ఇప్పుడు కొంతమంది అయితే మంచిగా చదువుని చదివి జన్మ జన్మాంతరాలు రాజులుగా తయారవ్వటం జరుగుతుంది. महाराजा बनता रहे। మహారాజులుగా తయారవుతూ ఉన్నట్లయితే, पूरी पढ़ाई न पढ़े, పూర్తిగా చదువుని చదవకపోయినట్లయితే, कुछ कम पढ़े, కొంచెం తక్కువగా చదివినట్లయితే तो जन्म जन्मांतर की रानी बनता रहे। అప్పుడు జన్మ జన్మాంతరాలు రాణిగా అవుతూ రావడం జరుగుతుంది, महारानी बनता रहे। మహారాణిగా అవుతూ వెళ్ళడం జరుగుతుంది, राज्याधिकारी बनता रहे। రాజ్యాధికారులుగా అవుతూ వెళ్ళడం జరుగుతుంది, जन्म जन्मांतर राज घराने में जन्म लेता रहे। జన్మ జన్మాంతరాలు రాజవంశంలో జన్మను తీసుకుంటూ రావడం జరుగుతుంది. क्या ఏంటి? इस पढ़ाई के भी ఈ చదువుది కూడా पास होने के रैंक हैं। పాస్ అయ్యేటటువంటి ర్యాంకులు ఉన్నాయి. जैसे दुनियावी पढ़ाई होती है, ఏ విధంగానైతే ప్రపంచం యొక్క చదువులు ఉంటాయి, तो पास होने वाले नंबरवार होते हैं ना। అయితే పాస్ అయ్యేటటువంటి వారు నెంబర్ వారుగా ఉంటారు కదా. पास विद ऑनर सबसे ऊंचे माने जाते हैं। పాస్ విత్ ఆనర్ని అందరికంటే ఉన్నతంగా అనుకోవటం జరుగుతుంది. यहाँ भी बाप की पढ़ाई में ఇక్కడ కూడా తండ్రి యొక్క చదువులోని जो भी पढ़ने वाले हैं, ఎంతమంది అయితే చదివేటటువంటి వారు ఉంటారు, लाखों की तादाद में, లక్షల సంఖ్యలోని 9 लाख सितारे हैं ना। 9 లక్షల సితారలు ఉన్నారు కదా. कितने सितारे हैं? ఎన్ని సితారలు ఉన్నారు? ये धरती के सितारे हैं, వీరు ధరణి యొక్క సితారలు అయ్యారు. वो आसमान के जड़ सितारे हैं। అవి ఆకాశం యొక్క జడ సితారలు అయ్యాయి. वो जड़ सूर्य से रोशनी लेकर के అవి జడ సూర్యుని నుండి వెలుగుని తీసుకొని जड़ रोशनी देते हैं, జడ ప్రకాశాన్ని ఇస్తాయి, टिमटिमाते हैं। మెరుస్తూ ఉంటాయి. और ये మరియు ఇవి चैतन्य ज्ञान सूर्य से रोशनी, ज्ञान की रोशनी लेकर के చైతన్య జ్ఞాన సూర్యునితోని జ్ఞానం యొక్క ప్రకాశాన్ని తీసుకొని विनाश के टाइम में వినాశన సమయంలోని सारी दुनिया में ज्ञान की चमक मारेंगे। మొత్తం ప్రపంచంలోని జ్ఞానం యొక్క వెలుగుని వెదజల్లటం జరుగుతుంది. ये 9 लाख पढ़ाई पढ़ने वाले जो स्टूडेंट्स हैं, ఈ 9 లక్షల చదువుని చదివేటటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. वो इसी जीवन में వారు ఇదే జీవనంలోని राजयोग की पढ़ाई पढ़ करके రాజయోగం యొక్క చదువుని చదువుకొని संपन्न पद पाते हैं। సంపన్న పదవిని ప్రాప్తించుకోవటం జరుగుతుంది. भले नंबरवार, భలే నెంబర్ వారు అయ్యారు. ज्यादा में ज्यादा पद है कितने? ఎక్కువలో ఎక్కువ పదవులు ఎన్ని? 16,000। 16,000. 16,000 16,000 ज्यादा में ज्यादा पास होने वाले, ఎక్కువలో ఎక్కువ పాస్ అయ్యేటటువంటి వారు అయ్యారు. और कम से कम మరియు తక్కువలో తక్కువ श्रेष्ठ पास, श्रेष्ठ से श्रेष्ठ पास होने वाले हैं శ్రేష్టలో శ్రేష్టాతి శ్రేష్టంగా పాస్ అయ్యేటటువంటి వారు అయ్యారు 8। 8 మంది. वो 8 और 9 ఆ 8 మరియు 9 आज भी जब कोई अनुष्ठान किया जाता है, ఇప్పుడు కూడా ఏదైనా అనుష్ఠానం చేయటం జరుగుతుందో, शादी की जाती है, వివాహాన్ని చేయడం జరుగుతుంది, यज्ञोपवीत किया जाता है, యజ్ఞోపవితాన్ని చేయటం జరుగుతుందో, तो 8 और 9 ग्रह అయితే 8 మరియు 9 గ్రహాలు के रूप में आज भी उनकी पूजा होती है। రూపంలోని ఈ రోజు కూడా వారికి పూజ అనేది జరుగుతుంది. तो वो है ऊंचे से ऊंचा पद। అయితే అది అయ్యింది ఉన్నతమైన పదవి. फिर है మళ్ళీ అయ్యింది 108, 108, जो माला हर धर्म में घुमाई जाती है। ఏదైతే మాలని అన్ని ధర్మాలలోని స్మరించటం జరుగుతుంది. वो फर्स्ट क्लास पास होने वाली। అది అయ్యింది ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యేటటువంటి వారిది. 108 श्रेष्ठ आत्मा, 108 శ్రేష్టమైన ఆత్మలయ్యారు. अनेक जन्मों की राजाई प्राप्त करने वाले, అనేక జన్మలు రాజాయిని ప్రాప్తించుకునేటటువంటి వారు.
उसके बाद దీని తరువాత 1000 1000 మంది जो गाए हुए हैं, ఏదైతే గాయనం చేయబడి ఉన్నారో ब्रह्मा की 1000 भुजाएं। బ్రహ్మ యొక్క 1000 भुजा భుజాలు. माने मददगार, భుజ అంటే సహయోగిలు, परमात्मा के कार्य में పరమాత్ముడి కార్యంలోని विशेष मददगार बनते हैं। విశేషమైన సహయోగిలుగా అవ్వడం జరుగుతుంది. उसके बाद దీని తరువాత 16,108 16,108 जो भले राजा ही प्राप्त नहीं करते, భలే రాజాయిని ప్రాప్తించుకోరు, लेकिन जन्म जन्मांतर కానీ జన్మ జన్మాంతరాలు राजघराने में आने రాజవంశంలోని की क्वालिटी मिल जाती है। వచ్చేటటువంటి క్వాలిటీ వారికి లభించేస్తుంది. तो ऐसी अच्छी पढ़ाई, అయితే అటువంటి మంచి చదువు, ऐसा अच्छा सुप्रीम टीचर, అటువంటి మంచి సుప్రీం టీచర్, ऐसा अच्छा बाप, ऊंचे से అటువంటి మంచి తండ్రి, ऊंचा बाप, ऊंचे से ऊंचा वर्षा देने वाला, ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన వారసత్వాన్ని ఇచ్చేటటువంటి వారు. ऐसी प्राप्ति का कौन छोड़ देगा? అటువంటి ప్రాప్తిని ఎవరు విడిచిపెడతారు? कोई मूर्ख होगा ఎవరైనా మూర్ఖులే ఉంటారు, जो ऐसे बाप की ऐसी पढ़ाई को छोड़ दे। ఏదైతే అటువంటి తండ్రిది అటువంటి చదువుని విడిచిపెడతాడో. अच्छा, మంచిది. ओम शांति। ओम बाप शांति। के घर में जाकर के आत्मा बच्चा पैदा नहीं हुआ है। తండ్రి ఇంట్లోని వెళ్ళి తండ్రి పిల్లవాడుగా జన్మని తీసుకోలేదు. हैं? ठीक है। స్టూడెంట్ ఏదో అన్నారు, సరే. तो जिन्होंने भट्टी नहीं की है, అయితే ఎవరైతే భట్టీని చెయ్యలేదో, जब तक भट्टी न करे तब तक यज्ञ की सेवा में पैसे न दें। ఎంతవరకు అయితే భట్టీని చెయ్యలేదో యజ్ఞ సేవ డబ్బులు ఇవ్వకూడదు. क्या ఏంటి? सहयोग देने की तब तक मनाही। సహయోగాన్ని ఇవ్వటం అంతవరకు నిషేధమే. क्या ఏంటి? धन का भी सहयोग नहीं, తనువు యొక్క సహయోగం కూడా కాదు, धन का भी नहीं, ధనాన్ని కూడా కాదు, मन का दे सकते हैं। మనసుది ఇవ్వచ్చు. ठीक है। సరే. क्रम आपके साथ साथ और संग संग रहने वाली आत्माओं की निशानी क्या होगी? జన్మ జన్మాంతరాలు మీతో పాటు మరియు సంగరంగులో ఉండేటటువంటి ఆత్మల యొక్క చిహ్నం ఏమయ్యింది అని మాతాజీ ప్రశ్న అడిగారు. जो स्वभाव संस्कार बाप का होगा वो बच्चों का होगा। ఎవరివైతే స్వభావ సంస్కారాలు తండ్రి అవుతాయో అవే పిల్లవాడివి అవుతాయి. हैं? कृष्ण के साथ जिनके जन्म होंगे, కృష్ణుడితో పాటు ఎవరిదైతే జన్మ జరుగుతుందో कृष्ण का जो स्वभाव संस्कार होगा वो बच्चों का होगा। కృష్ణుడి యొక్క స్వభావ సంస్కారం ఏదైతే ఉంటుందో అది పిల్లలది కూడా అవుతుంది. राम वाली आत्मा के साथ जिनके जन्म जन्मांतर रहे होंगे, రామ్వాలి ఆత్మతో పాటు జన్మ జన్మాంతరాలు ఎవరిదైతే ఉంటుందో उनके संग के रंग से स्वभाव संस्कार वैसे ही बने। వారి యొక్క సాంగత్యపు రంగుతోని స్వభావ సంస్కారాలు కూడా ఆ విధంగానే తయారవుతాయి. ये इसमें क्या नई बात है? ఇందులో కొత్త విషయం ఏముంది? हैं? इस्लामियों के साथ जिन्होंने जन्म लिए होंगे, ఇస్లామీలతో పాటు ఎవరైతే జన్మని తీసుకొని ఉండి ఉంటారో उनके स्वभाव संस्कार इस्लामियों के तरह होंगे। వారి యొక్క స్వభావ సంస్కారాలు ఇస్లామీల వలె ఉంటాయి. बौद्धियों के साथ जिन्होंने जन्म लिए होंगे, उनके स्वभाव संस्कार बौद्धियों की तरह होंगे। బౌద్ధులతో పాటు జన్మని తీసుకునే వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క స్వభావ సంస్కారాలు బౌద్ధుల వలె ఉంటాయి. ये क्या नई बात है? ఇదేం కొత్త విషయం అయ్యింది? हैं? हाँ जी। एक माता आई थी गैप से, हाँ। बाहर गाँव से, हाँ। और वो कह रही थी ఒక మాత వచ్చింది బయట గ్రామం నుండి. ఆమె అంటుంది ఏమనంటే विष्णु का एक पार्ट चालू हो गया। విష్ణు యొక్క పాట కూడా నడుస్తుంది అని. विष्णु का पाठ चालू हो तो अव्यक्तवाणी में बाबा ने बता दिया अफ्रीका। हाँ। విష్ణు యొక్క పాట నడుస్తుంది అదైతే బాబా అవ్యక్తవాణిలో చెప్పేశారు. अफ्रीका के लिए क्या अफ्रीका वालों ने वो सर्विस शुरू कर दी है? అసలైన సర్వీస్ ఏదైతే ఉందో అది ఆఫ్రికా వారు ప్రారంభం చేసేయటం జరిగింది అని అవ్యక్తవాణిలో చెప్పేయటం జరిగింది బాబ్దాదా. तो सही में क्या बात है उसको समझ में नहीं आया, वो माता ने पूरा बात नहीं बताई। क्यों नहीं? కరెక్ట్ అయిన విషయం ఏంటి? ఆ మాత పూర్తిగా విషయాన్ని చెప్పలేదు అని స్టూడెంట్ అడిగారు. नहीं समझ में आ रहा है। ఎందుకని అర్థం కావడం లేదు?
पूरा बताए ना। अभी अव्यक्तवाणी में बाबा ने बोला है कि नहीं, पिछली अव्यक्तवाणी में? ఇప్పుడు అవ్యక్తవాణిలో బాబా అన్నారా లేక అనలేదా వెనుకటి అవ్యక్తవాణిలోని? बाबा ने कहा బాబా అన్నారు न्यू वर्ल्ड की सौगात तुम बच्चों को बाप दादा दे रहे हैं। న్యూ వరల్డ్ యొక్క కానుకని పిల్లలైన మీకు బాప్ దాదా ఇస్తున్నారు. वो न्यू वर्ल्ड में जाते आते हो, ఆ న్యూ వరల్డ్ లోకి వెళ్ళడం రావడం చేస్తారా? तो उन्होंने कहा एक भाई रुक जाओ, पूरी అయితే వారు అన్నారు అని ఏదో స్టూడెంట్ అన్నారు. ఆగు, बात समझ लो। విషయం అర్థం చేసుకో. तो नई वर्ल्ड होगी అయితే కొత్త వరల్డ్ ఉన్నట్లయితే तो नई वर्ल्ड में प्रवृत्ति मार्ग का राज्य होगा या అయితే కొత్త వరల్డ్ లోని ప్రవృత్తి మార్గం యొక్క రాజ్యం ఉంటుందా లేక प्रवृत्ति मार्ग का राज्य होगा? నివృత్తి మార్గం యొక్క రాజ్యం ఉంటుందా? ప్రవృత్తి మార్గ రాజ్యం ఉంటుందని స్టూడెంట్ అన్నారు. ప్రవృత్తి మార్గం యొక్క రాజ్యం ఉంటుంది. हैं? నార్త్ పోల్ సౌత్ పోల్ అంటే ఏంటి అని స్టూడెంట్ అడిగారు. ఈ దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం అంటే ఏంటి బాబా? जहाँ बर्फ के पहाड़ जमे हुए हो, ఎక్కడైతే మంచు పర్వతాలు అనేవి జమ అయి ఉన్నాయో बेहद में, బేహద్దులోని बहुत ऊंची स्टेज में। చాలా ఉన్నతమైన స్టేజ్లోని. शंकर जी कहाँ रहते हैं? శంకర్జీ ఎక్కడుంటారు? लौकिक में तो वो पहाड़ जो है ना बर्फ के, वो भी पहाड़ माने ऊंची स्टेज। లౌకికంలో ఆ పర్వతం కూడా ఏదైతే ఉందో ఏదో అని స్టూడెంట్ అన్నారు. పర్వతం అంటే ఉన్నతమైన స్టేజ్. नहीं, वो भी भूभाग की तरफ बन रहे ना। ऊंची स्टेज। స్టూడెంట్ ఏదో అన్నారు, ముందుకు వెళ్తుంది ఏదో అని. अहमदनगर के फिर किस स्टेज में आ जाएगा? अहमदनगर, अहमदनगर में ऊंची से ऊंची स्टेज वाले भी, नीचे से नीची स्टेज वाले भी। वो तो అహ్మద్ నగర్లోని ఉన్నతమైన స్టేజ్ కలిగిన వారు కూడా ఉన్నారు, నీచాతి నీచమైన స్టేజ్ కలిగిన వారు కూడా ఉన్నారు. हर शहर में होते हैं। ये क्या అదైతే ప్రతి నగరాలలోని ఉంటారు. ఇందులో పెద్ద విషయం ఏంటి? है? अहमदनगर में क्या मतलब सब अहमद शाह अब्दाली के कुल के होंगे क्या? అహ్మద్ నగర్లోని ఉండేటటువంటి వారందరూ అహ్మద్ నగర్లోని అహ్మద్ షాహ్ అబ్దాలీ యొక్క కులం వారే అందరూ ఉంటారా ఏంటి? अरे हर जन्म कोई अहमदनगर में थोड़ी लिया है आत्मा ने। అరే ప్రతి జన్మ అహ్మద్ నగర్లోనే జన్మని తీసుకుందా ఏంటి? हैं? पता नहीं कहाँ कहाँ जन्म होते हैं। తెలీదు ఎక్కడెక్కడ జన్మలు అనేవి అవుతూ ఉంటాయో.